స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం. నిద్రపోకుండా మెలకువ కలిగి వాక్యం చెప్పుచున్నప్పుడు ఆ వాక్యం నాతో ఎంతవరకు మాట్లాడుతుంది, నన్ను ఎలా నడిపిస్తుందని ఆలోచనలో ఉండండి. కానీ ఎప్పుడు ప్రార్థన అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళాలి, లేక పక్కన ఏదన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో సంభాషణ చేయటము అవన్నీ చేయమాకండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి చేసే ప్రతిదీ ప్రభు మన మధ్య ఉండి చూస్తున్నాడు. ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. చెప్పబడే ప్రతి మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటే ఆశీర్వాదానికి మనము వారసులు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వాక్యం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అంటే 1000 దినాలు కాదు, అంతకంటే కూడా విలువైనది. హల్లెలూయా. నీ ఒక్క దినము నేను నీ మందిరంలో ఉంటే నాకు వచ్చే ఆశీర్వాదాలు 1000 దినాల కలిగిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఒక్క దినము నువ్వు మందిరంలో ఉండటం వలన 1000 దినాలు అంటే అప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? మరి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతాయి? దగ్గర 3 సంవత్సరాలు. అవునా? 1000 రోజులంటే ఎన్ని? 3 సంవత్సరాలు అవుతాయి, ఒక అటు ఇటు. మరి నువ్వు ఒక్కరోజు మానుకొని వెళ్దాంలే అని అట్ట కన్ను మూసి నిద్రపోయావు అనుకో, నువ్వు ఎన్ని రోజులు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టు? చెప్పండి గట్టిగా. ఎన్ని రోజులు ఆశీర్వాదాలను కోల్పోతావు? 3 సంవత్సరాలు. ఎన్ని నెలలు? ఈ ఆదివారం పోకపోతే మళ్ళీ రేపు ఆదివారం వెళ్దాం, బల్లారాధనకి వెళ్దాం, లేకపోతే సేవకులు బయట నుంచి వచ్చేటప్పుడు అప్పుడు వెళ్దాం.
కానీ నువ్వు కోల్పోయింది ఎంతో తెలుస్తుందా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఏదో ఇటుకలతో కట్టారు, సిమెంట్ కట్టారు, పెయింట్ వేశారు, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఇది ఒక ఆకారానికి ఉంది అని అనుకోకూడటము చాలా పొరపాటు. ఇక్కడ నిత్యము ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసయ్య ఎవరు ఏ సమయాన కన్నీళ్ల మధ్య వస్తారో, మరణకరమైన పరిస్థితిలో వస్తారో, వారి జీవితము ఎలా ఆందోళనతో కృంగిపోతుందో, ఎవరు ఏ పరిస్థితులు వస్తారో అని నీ కోసం రాత్రనక పగలనక మేము కొంచెంసేపు ఉంటామండి ఇక్కడ, తర్వాత దిగేసి వెళ్ళిపోతాం. ఎక్కడైనా పరిచర్య ఉంటే వెళ్తాం. కానీ నీ కొరకు ఆయన ఎప్పుడు కూడా కనిపెట్టుకునే స్థలం ఇది. యేసయ్యే నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వెందుకు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు? మందిరానికి ఎందుకు వస్తున్నామండి మనం? చెప్పండి ఎవరైనా గట్టిగా. చర్చికి, ఆదివారం ఆరాధనకి మనం ఎందుకు వస్తున్నాం తెలీదా? ఆదివారం ప్రభు సన్నిధికి మనం దేనికి వస్తున్నాం? అన్న రమ్మన్నాడనా, అక్క రమ్మనిందనా, లేక నేను రమ్మన్నానన్నా? నువ్వు క్షేమముగా ఉండాలన్నా, నీ బిడ్డల క్షేమముగా ఉండాలన్నా, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం రావాలన్నా, నీవు అడుగు పెడుతున్న ప్రతి స్థలం, లోకము ఎలా ఉందండి? సమస్త విషయాలలో కూడా భయంకరమైన స్థితి పరిస్థితులు నీకు అర్థం కాని ఒక ఊబిలో ఉంది లోకం. ఇప్పుడు నువ్వు ఆ లోకంలో తిరుగుతున్నావు. మరి లోకంలో తిరుగుతున్న నీవు అదో పాతాళం నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడాలంటే దైవ సన్నిధి, దేవుడు నీకు అవసరం. నేను ఇప్పటికి రక్షించబడి 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయినందండి, లేకపోతే పుట్టుకతోనే క్రైస్తవుని, దేవుని మందిరంలో నిత్యము పరిచర్య చేశాను, సేవకుల దగ్గర పరిచర్య చేశాను, నేను ఇంత ఇచ్చాను, ఇంత చేశాను, చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు ఏది? ఈ రోజున ఏది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఒక్కరోజు గడిపితే 1000 దినాలు ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఒక్క దినము నువ్వు గడపలేదు, ఆ 1000 దినాలు ఏమొస్తాయి? చెప్పండి గట్టిగా. నేను చెప్పను, మీరు చెప్పండి. 1000 దినాలు, ఒక్క దినము, ఒక్క రోజు నువ్వు దేవుని మందిరంలో ఉంటే 1000 రోజులు నువ్వు ఆశీర్వాదించబడతావు. 1000 దినాలు శ్రేష్టమని దేవుడు వాక్యం చెప్తుంది. సరే, ఆ ఒక్క దినము నేను రాను అని రాలేదు, ఆశీర్వాదాలకు బదులుగా నీకు అక్కడ ఏమి సంభవిస్తుంది? అర్థమవుతుందా? అప్పుడు ఆ వచ్చే వాటిని దేవుడు ఇస్తున్నాడా, సేవకులు ఇస్తున్నారా, మీకై మీరు తెచ్చుకుంటున్నారా? చెప్పండి. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయన్నా? అర్థమవుతున్నాయా? ఒక్కరోజు రాలేదు, ఆ ఒక్కరోజు వస్తే 1000 రోజుల ఆశీర్వాదాలు నేను ఇస్తాను, 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. సరే, ఆ ఒక్కరోజు రాలేదు, మనకి పెళ్ళికి వెళ్ళామో, లేక పనికి వెళ్ళామో, లేక ఆరోగ్యం ఏదో పరిస్థితి, కానీ ఆ ఒక్కరోజు నువ్వు రాకుండా 1000 దినాల ఆశీర్వాదాలను పోగొట్టుకున్న తర్వాత ఆ ఒక్కరోజు బదులు ఆశీర్వాదాలు నీకు దూరంగా ఉన్న సమయంలో సాతానుగాడు ఊరుకుంటాడా? సాతాను ఊరుకుంటాడా? ఆదివారం తెల్లారే వచ్చి, అన్నా, అక్క, ఇగో ఇంత సడన్, ఇంత భయంకరమైన పరిస్థితి నాకు వచ్చింది, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు, ఇదిగో నా కుటుంబంలో ఇలా జరిగింది అన్నా, ఉన్నదంతా కోల్పోయా. ఎవరు కారకులు? ఆలోచన చెయ్యండి. సేవకులుగా మేము చెప్పేది ఏంటంటే, మాకున్న ఈ వస్త్రం, ఇంత అన్నం,
ఆ రెండిటి ద్వారా మేము బ్రతికేస్తాం, మాకు ఇంకేమొద్దు. కానీ మేము ఇంతగా మీకు పోరాడి చెప్పిందే 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 ఏంటి, మాకు ఓపిక ఉండాలి కదా. సేవకులు పోరాడుతున్నారు, ఎందుకో తెలుసా? మీకోసం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పిందే చెప్పింది, ఇదమ్మా అదమ్మా అదయ్యా ఇదయ్యా. ఇప్పుడు మీకు చెప్పి 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 అలసిపోతున్నారు. ఆ అలసిపోయిన ప్రాణము మీరొక్కసారి ఆశీర్వదించబడడం చూసిందంటే ఎంత సంతోషపడుతుందో తెలుసా? ఆలోచించండి. ప్రభువు మనకి ఇంత గొప్ప మందిరం ఇచ్చాడు, ఇంత గొప్ప పరిచర్య ఇచ్చాడు, పిలవగానే పలికే సేవకుల్ని ఇచ్చాడు. ఈరోజు మందిరానికి వచ్చావు, నీ అన్న చెప్పాడు ఇందాక, నీ ప్రక్కన ఒక వ్యక్తి, నీ ఇంటి దగ్గర వ్యక్తి కావచ్చు, లేకపోతే బయట ఊరు నుంచి ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఈరోజు నీ ప్రక్కన ఒక మనిషి కూర్చుంది. ప్రతి వారం చాలామంది మనోళ్ళకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఒక ఆదివారం ఒక స్థలం ఆక్రమిస్తే ఇంకెప్పుడు వచ్చినా అక్కడే కూర్చుంటారు. అవునా కదా? అవునా? ఎప్పుడు చూసినా ప్రక్కనే అక్కడ వాళ్ళు కనపడతానే ఉంటారు. ఎందుకంటే ఆ స్థలంలో ఫిక్స్ అయిపోతారు కూర్చునేదానికి. ఆ స్థితిలో ఒక సమయాన ఆ మనిషి అక్కడ నీకు కనపడలేదంటే నీ ఆత్మ మండాలి. హల్లెలూయా. ఆత్మ కూర్చున్న కాడి నుంచి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చెప్తున్నా, వింటున్నా, లేక ఆరాధన చేస్తున్నా, పక్క మనిషి ఎక్కడ ఆ నీ ఆత్మ వేదన చెందాలి. ఆ పక్క మనిషి కోసం ఒక ఆరాటం కలగాలి. నేను ఈరోజు వచ్చాను మందిరంలో, నా ప్రక్కనున్న వ్యక్తి ఎక్కడా, అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా వెనుకబడుతున్నాడు, ప్రార్థనకి ఎందుకు రాలేదు, ఈ రోజు రాకపోతే రేపు తనకి ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. బయట అందరిలా కాదు మన దేవుడు. నువ్వు ఇంతగా దేవునికి దూరం అవుతున్నా నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? కొన్ని విషయాల్లో కొంతమందిని చూస్తే చాలా సంతోషం వేసిద్దండి. ఎందుకో తెలుసా? వాళ్ళని ఎందుకో తెలీదు, దేవుడు అంతగా ప్రేమిస్తాడు. మనం ఎంతగా దేవునికి దూరం అవుతున్నా దేవుడు నీ ఎడల ప్రేమ చూపి నువ్వు ప్రతి విషయంలో క్షేమంగా ఉంటున్నావంటే దేవుడు ఎంత జాలిగల దేవుడు ఒకసారి ఆలోచించండి. మనం పట్టుకున్న చెయ్యి విడుస్తాం, కానీ ఆయన పట్టుకున్న చెయ్యి విడవడు. హల్లెలూయా. ఆయన పట్టుకొని ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంత మాత్రం ఉండగలుగుతున్నావు. ఆయన విడిచిపెడితే ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. ఒక్క దినము ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావంటే 1000 దినాల వరకు ఆశీర్వాదాన్ని ఆపేవాళ్ళు ఉండరు. హల్లెలూయా. ఆ ఒక్క దినము దేవునికి దూరమయ్యి ఆ ఆశీర్వాదాలకి బదులుగా అనవసరమైన అన్నీ నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నువ్వు చేస్తున్న పని మీదకి నష్టం కలుగుతుందంటే దానికి కారణము నేనే కదా అని నీవు తెలుసుకున్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ఎన్ని సంవత్సరాలైనా నేను ఎప్పుడు ఎదురైనా అలా బాధే చెప్తున్నావంటే కారుకురాలివి ఎవరు అంటే అది నువ్వే. మనకి బిడ్డలు ఉండారండి, బిడ్డలు బాగుండాలి. వారికి ప్రార్థన లేకుండా, మనం ప్రార్థన లేకుండా దేవుని కాపుదల ఎక్కడ వస్తూ ఉంది? ఒకసారి మోకరించినప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేను ఎంత ప్రార్థన చేసేవాడిని, ఎంత పరిచర్య చేసేవాడిని. నేను వచ్చిన కొత్తలో, ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయి ఉంటుంది నేను వచ్చి ఇక్కడ పరిచయమే. వచ్చిన కొత్తలో అన్న అక్కడ కూర్చుంటే అన్న చుట్టూరు ఉండేవాళ్ళు జనాలు. వాళ్ళని చూసి నాకు ఎంత ఆనందం వేసేదో, ఎంత ఆనందం తెలుసా? ఇంత మంచి బిడ్డలు ఇచ్చిన ఈ తండ్రి ఎంత గొప్పవాడో, ఇంత మంచి తండ్రిని ఇచ్చిన ఈ బిడ్డలు ఎంత గొప్పవాళ్ళో అని ఇప్పుడు చూస్తుంటే బాధేస్తుంది. అలసిపోయి సొమ్మసిల్లి వచ్చి పడుకుంటే చుట్టూరు నాకు ఒక్కళ్ళు కనపడట్లేదు. అన్నా ఇదో నీళ్లు తాగన్నా అనేటానికి ఎవరు కనపడట్లేదు నాకు. నిన్ను ఒక్క పూట ఇంటి దగ్గరుండి 100 సార్లు
నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు పరిచర్య చేయలేదు, ఈరోజు ఎవరిని విజిటింగ్ చేయలేదు. ఆ గుండెల్లో భారం చూడండి. ఎవరి కోసం ఆ భారం? సేవకులు మీకోసం ప్రయాసపడుతున్నప్పుడు నీకు సమయం దొరికినప్పుడు కాదు, సమయం చూసుకొని మరి మందిరంలో ఉండాలి. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటావో అంతగా నువ్వు దేవుడు ఆశీర్వాదానికి వారసురాలు అవుతావు. ప్రభు పరిచర్య అంటే ఏంటి? ప్రభు సేవ అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి కొంచెం ఇచ్చేసి ఏదో ఇచ్చి ఏదో చేసి కాదు. ప్రతి విషయంలో దానికి ఎంత ప్రతిఫలం మనం పొందుకుంటామో తెలుసా? దానికి మేమే సాక్షులం. మా ఇంట్లో అమ్మ, నాన్న, నేను, 2 అన్నయ్యలు, 1 అక్క. మా పెద్ద అన్నయ్యకి అలవాట్లేదు చర్చి. మా ఇంట్లో అందరం వెళ్తాం, మా వదినమ్మతో సహా. అందరం మందిరంలో ఉంటే ఆయన వచ్చి అంటాడు, మీరందరం మందిరంలోకి వెళ్తే నాకు ఎవరు అన్నం పెడతారు అని. అక్కడ ఉంటుంది పెట్టుకొని తినని. ఎప్పుడు ప్రార్థన? ఆదివారం కాదండి, ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు పాస్టర్ కబురు పెడితే అప్పుడు వెళ్ళిపోతాం ప్రార్థన. మందిరంలో ఉండి మా అమ్మ నాన్న అయితే పిల్లల్ని మమ్మల్ని పట్టించుకోరు. చదువుకి వెళ్తాం, వస్తాం, తింటాం, ఉంటాం, అంతా చేస్తాం. కానీ అక్కడ ఏది అవసరమో అక్కడ కాంటాక్ట్లో ఉంటారు. సేవకులకి అక్కడ ఏది అవసరమో నిమిషాల మీద వెళ్ళిపోతారు. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. ఒక్క విషయం చెప్తున్నా, మాకు దాంట్లో ఎంతైతే ఉందో అంతా మందిరంలో పెట్టేశాం. మా అమ్మా నాన్న బిడ్డల కోసం దాచిపెట్టలేదు. ఆడపిల్లలు ఉన్నారని దాచిపెట్టలేదు, మగపిల్లలు ఉన్నారు అని దాచిపెట్టలేదు, మాకు బిల్డింగులు కట్టి పెట్టలేదు. మేము అడగం, ఎందుకంటే మాకు అడిగే అలవాటు లేదు, మమ్మల్ని అలా పెంచలేదు. అదే అత్తమ్మలు, బాబాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని అనేవాళ్ళు, ఉన్నదంతా తీసుకెళ్ళి మందిరంలో పెడుతున్నావు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయరా? రేపు కట్న కానుకలంటే ఎంత? మా నాన్న ఒకటే చెప్పాడు, మేము మా సేవకులను చూస్తున్నాం, మా పిల్లల్ని మా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుటికి ప్రభు సన్నిధిలో మమ్మల్ని ఆయన కానుకగా తీసుకున్నాడు. హల్లెలూయా. సార్ ఆలోచన చేయండి, ఆయన విడిచిపెట్టాడు మనల్ని, ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఒకవేళ తల్లిదండ్రులను విడిచిపెట్టిపోయారు, చనిపోయారు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, విడిచిపెట్టి వెళ్ళారు. అన్నదమ్ములు దూరంగా ఉన్నారు, అక్క కూడా మన ఈ మధ్య చనిపోయింది. ఇప్పుడు మేము ఒక్కళ్ళం పోరాడుతున్నాం. మరి మాకు ఎవరు? అమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నదమ్ములు కావాలి అనుకుంటే ఈ పరిచర్యలో మేము కొనసాగలేం కదా, ప్రభు కొరకు బ్రతకలేం. వాళ్ళతో సర్దుకుందాంలే, ఎందుకులే అంత దూరం పోయి. దేవుని కొరకు నీ వంతు నువ్వు ఎంతవరకు ప్రయోగిస్తావో నీ ద్వారా నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, నీ రక్త సంబంధులు క్షేమంగా ఉంటారు. నీ ఉంటున్న ప్రాంతము భయంకరమైన ప్రాంతం అయినా కానీ వారికి ఒక అపాయం రాదు, క్షేమముగా ఉంటారు. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను. తిరుపతిలో నేనుంటున్న యొక్క స్థలంలో నేను ఉన్నంత వరకు నా వలన కాదు, దేవుని కృప వలన ఒక చిన్న సమస్య రాదు, అంటే ఒక అపాయం రాదు. నేను ఎప్పుడైతే అక్కడి నుంచి ఈ ప్రాంతానికో లేకపోతే ఇంటికో ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, ఏదో ఒక సంథింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే భయంకరమైన ఏరియా అది, విగ్రహారాధకుల ఏరియా. ఆ ప్రదేశంలో సాతానుగాడికి గొప్ప అవకాశం దొరుకుతుంది. ఫోన్ వెంటనే వస్తుంది. ఎందుకో తెలుసా? అక్కడ ప్రార్థన ఎప్పుడైతే ఒక వారం 10 రోజులు చేయటం ఆపుతామో వెంటనే సాతాను ఏదో ఒక విధంగా భయంకరమైన నష్టం జరిగిస్తుంటుంది. అందుకే వాళ్ళు అక్కడోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉదయం నుంచి రాత్రి కానీ మధ్యాహ్నం ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, ఎప్పటికప్పుడు పరిస్థితులు నాకు చెప్తారు. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన, మందిరము, సేవకులు, నీ ఆత్మీయ జీవితము, నువ్వు చేసే ప్రతి ధూపము ఎంత విలువైనవి అంటే అంత విలువైనవి. ఆ విలువను నీకు నీవే ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆలోచించండి, చదవండి వాక్యం చెప్తాను. ఆయన అంటున్నాడు, నీ మందిరావరణంలో 1 దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టము. తర్వాత భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద, మందిరంలో కాదండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దేవుని మందిరంలో కాదు, దేవుని యొక్క మందిర ద్వారమునొద్ద. ఒకసారి ఆలోచించేయండి. దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట శ్రేష్టమంట. మందిరంలో గురించి చెప్పలా. ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు దేవుని మందిరంలో ఎలా ఉన్నాం? భక్తిహీనుల గుడారములలో నీ ఉండుట కంటే వ్యర్థముగా ఎంత సమయం గడుపుతామో తెలుసా? భక్తిహీనులు ఎవరు? దేవుని తెలియని వాళ్ళు అవ్వచ్చు. ఒకవేళ తెలిసిన వాళ్ళైనా ప్రార్థన జీవితం లేకుండా ఊరక ఆయమ్మ ఈ అమ్మ అది ఇది వ్యర్థంగా కాలం గడుపుతున్న వాడు ఉంటే నీకు ప్రయోజనం ఏమొస్తుంది? అదే అక్కడ ఉన్న ఆ అర్ధ గంట కానీ ఆ గంట కానీ దేవుని మందిరంలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నువ్వు కోల్పోవాల్సిన వాటినే వెంబడిస్తున్నావు, కానీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? హల్లెలూయా. ప్రభు యొక్క మందిర ద్వారమున యొద్ద నీ ఉండుట శ్రేష్టమని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. చదవండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకండి? దేవుని మందిరంలో మనం ఎందుకు నివసించాలి? వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని బాగా చదువుకున్న వాళ్ళందరూ చదువుతున్నప్పుడు ఒకసారి చూడండి. అక్కడ వాక్యం అంటుంది, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఏంటయ్యా అంటే, ఇదిగో దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకు నివసింపగోరుచున్నానంటే ఆయన్ని ధ్యానించుటకు. హల్లెలూయా. ఆయన చేసిన ఆ ఉపకారాలను, ఆయన చేసిన మేలులను ఆయన నువ్వు క్షేమముగా ఉంచి, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచి, ఒక వంతు ఒక విత్తనం నువ్వు వేస్తే దాన్ని 100 నీకు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో దేవుడు చేసిన ప్రతి దానికి నువ్వు కృతజ్ఞురాలువై మందిరంలో ధ్యానించకుండా ఎక్కడెక్కడో నిన్ను ప్రేమించి 1 ఎకరం పొలం ఇచ్చాడండి దేవుడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఇంకొకరిని వెళ్ళి చెయ్యి జాపకుండా ఆశీర్వాదకరంగా ఉండి చేసుకోమని. నిన్ను ప్రేమించి 1 గేదెనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎవరి దగ్గరికి పోయి చెయ్యి జాపొద్దమ్మా, నువ్వు ఘనంగా ఉండమ్మా అని. సరే ప్రభువా, నేను 1 ఎకరం పొలం ఇచ్చావు, గేదెనిచ్చావు, ఘనంగా ఉంటానని చెప్పి ఆ పనిలో పడి అసలు నీకు ఆ గేదెన పొలాన్ని ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి నువ్వు ఆ గేదెతోనే సాంగత్యం, పొలంతోనే సాంగత్యం చేస్తే ఆయన్ని ఎక్కడ పెట్టావు? నీకు ఇచ్చిన ఆయన్ని మర్చిపోతే అట ఆయన ఇయ్యలేదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? 100 రూపాయలు కావాలంటే పక్కన వాళ్ళని అడగాలి, 1000 రూపాయలు కావాలంటే పక్కన. చివరికి నీకు ఒకవేళ చలి జ్వరం వచ్చిందంటే 1 ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలంటే ఆ ట్యాబ్లెట్ కూడా లేకపోతే అయ్యా 10 రూపాయలు అని ఇంకొకరిని అడగాలి నువ్వు. అవునా కాదా? చెప్పండి గట్టిగా. ఆ 10 రూపాయల కోసం కూడా మనం ఇంకొకరిని అడగాలి. మరి ఆ 10 రూపాయలు మనం ఒకరిని అడిగే పరిస్థితి మనకి రాకుండా మనకి ఇంత ఆశీర్వాదం మన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఎవరైనా మర్చిపోవచ్చా? ఆలోచించండి. కోపం వస్తుందా నా మీద? వస్తుందా కోపం నా మీద?
మీ క్షేమంగా ఉండాలని. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఆయన్ని మర్చిపోతే అండి మనకు బ్రతికి ఎక్కడండి? ఆయన మనల్ని కృప చూపకపోతే మనం బ్రతకలేం భూమి మీద. ఆయన క్షేమంగా ఉంచకపోతే మనం జీవించలేం భూమి మీద. ఆయన ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ. సాతానుగాడు పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదునా, ఎవరిని ఎంతవరకు అంతం చేద్దునా. బిడ్డలు దొరుకుతారా, తల్లిదండ్రులు దొరుకుతారా, కుటుంబంలో ఏ ఒక వ్యక్తి, ఏ ఒక్క వస్తువు, ఏ పరిస్థితి మన చేతికి అందుతుందా అని నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది అపవాది. మరి ఆ అపవాది తంత్రాల నుండి, ఆ కుయుక్తుల నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ప్రభువుకు సమీపంగా ఉండి ప్రభువుతో జీవిస్తూ ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞురాలవై దేవునికి నమ్మకంగా నువ్వు దైవ సన్నిధిలో జీవిస్తున్నప్పుడు నీకు మేలు తప్ప కీడు నీ దరిదాపులకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఇదిగో నీ పక్షాన నేనున్నాను అంటున్నాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు ఏ కీడు మన దరిదాపులకు రాదు. వచ్చింది అంటే దానికి నీవే కారణం. చక్కగా చదువుతున్నాడు, చదువులో ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానే బిడ్డ. మొత్తం సంవత్సరం అయిపోయింది, చివరిలో ఫెయిల్ అయ్యాడు. ఇంత ప్రార్థన చేసినా అందరి చేత, అక్కోళ్ళ చేత ప్రార్థన చేయించాను, అన్నోళ్ళ చేత ప్రార్థన చేశాను. నా బిడ్డ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? వాడు చదువు ప్రారంభించిన కాడి నుంచి ముగించే వరకు నువ్వు ఎన్ని ఆదివారాలు దేవునికి దూరం అయ్యావు, ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టావు, ఎన్నిసార్లు నీ ప్రవర్తన వలన దేవుణ్ణి ఇబ్బంది పెట్టావు. చదువు ప్రారంభమైంది, ముగింపులో ఘన విజయం రావాలి. చదువుతున్నాడు, కష్టపడుతున్నాడు, అక్కడ జయం రాకపోవటానికి కారణం ఎవరంటే నీకున్న అజాగ్రత్త. ఒక కీడు వస్తుందంటే ఆ కీడు రాకుండా మనం ఎంత ప్రయత్నం చేయాలో తెలుసా? ప్రసవ వేదన. బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, ఇన్ని సంవత్సరాల నుంచి దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అలా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా నీ హృదయం చక్కగా లేకపోతే ప్రభువు నీతో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనలో నిన్ను దాచుకోవాలనుకుంటున్నాడు. దగ్గరకు వచ్చే సమయానికి, ఆయన నిన్ను దగ్గరకు వచ్చి కౌగిలించుకోవాల్సిన సమయానికి నీలో ఉన్న అతిక్రమాలు ఆయనకి అడ్డుగోడగా నిలబడితే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎలా ఆదరించగలడు, ఎలా కాపాడగలడు, నిన్ను ఎలా క్షేమంగా ఉంచగలడు? హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనము చేసే ప్రతిదానికి ఆయన అంటున్నాడు ఇక్కడ, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివసించాలనుకుంటున్నాను. నువ్వు బయట వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, పొలంలోకి వెళ్ళినా, లేక ఇంకొకటి వెళ్ళినా నీ జీవితము దేవునితో అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. దేవునితో పెనవేయబడి ఉండాలి. హల్లెలూయా. నీకు దేవునికి నువ్వు ఫోన్ చేసి ఇదిగో నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, తాగావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరితో సంభాషించే బదులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రభువానికి స్తోత్రం, నేను ఇలా ఉండాలి, ఇదిగో నా సేవకులు ఇలా వెళ్తున్నారు, ఇదిగో నా కుటుంబం ఇలా ఉంది, నా బిడ్డలు వీళ్ళు వెళ్తున్నారని నిమిషము ఈ యొక్క వ్యర్థమైన దాన్ని ప్రక్కన పెట్టి దేవునికి నువ్వు చెప్తూ, దేవుడు చెప్పేది వింటూ నీ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ అపవాది వచ్చి నీకు కీడు తలపెడుతుందండి? ప్రభువుతో నువ్వు ఎప్పటికప్పుడు చెప్తున్నావు కదా, నీ పరిస్థితి, స్థితి, రోగము, బాధ, సమస్య ప్రతిదీ దేవునితో చెప్తూ ఉన్నావు కదా. ఆ చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు వింటూ ఉన్నప్పుడు ఆయన కార్యాలు చేయకుండా మానుతాడా? హల్లెలూయా. దైవ చిత్తం ఏంటి, దేవుని ఇష్టం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవునికి నేను ఇష్టంగా ఉన్నానా లేక కష్టపెడుతున్నానా? ఒక్కసారి మోకరించి కన్నీళ్లు కార్చి నీవు ఎలా ఉన్నావో దేవునితో, వస్తున్నావు పోతున్నావు అది ప్రక్కన పెడితే ఈ సమయంలో నువ్వు మోకరించి ఆయనకి ఇష్టంగా ఉన్నానా, కష్టంగా ఉన్నానా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన పని లేదు, అవసరం లేదు, అవి మనవి కాదు, అది లోకాని.
మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు సన్నిధిలో ఒక ఉన్నతమైన కృప పొంది ఉన్నాం మనం. హల్లెలూయా. మనం కృప పొందిన మనము ఆ కృపని ఇష్టంగా అనుసరించకుండా ఆ కృపను కోల్పోయే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఈరోజు ఒక చిన్న ఆశీర్వాదం పొందిన నీవు రేపు మరొక పెద్ద ఆశీర్వాదానికి వారసురాలు కావాలి, కానీ ఈ ఉండదాన్నే పోగొట్టుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. హల్లెలూయా. ఆయన మందిరంలో ఉంటున్న నీకు ఆయన అంటున్నాడు, మందిరంలో నివాసం చేస్తున్నాడు. అసలు ఆ మందిరంలో ఉండటం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? అక్కడ చదవండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వాక్యం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అక్కడ నేను నా జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నివాసం చేస్తానని చెప్పిన ఆయన ఆ జీవితకాలం అంతా మందిరంలో ఉంటే నాకు ఉపయోగం ఏంటయ్యా అంటే అక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో కృప క్షేమము నా వెంట ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది చెప్పాలి గట్టిగా. మందిరంలో నేను నివాసం చేస్తాను, మందిరంలో ఉంటాను, మందిరంలో బ్రతుకుతానని చెప్పిన ఆయన ఇప్పుడు నువ్వు మందిరంలో ఉండటం వలన నీకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మందిరంలో నీవు ఉండటం వలన నీకు కలిగే ఆశీర్వాదము ఏంటి? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు? ఒక నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, లేక ముసలి వాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయిపోయారు అనుకో, వాళ్ళ యొక్క సర్వీస్ అయిపోయినట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చిత్తు కాగితం అన్నట్టు మూలలో పడేస్తారు పెద్ద అయిన వాళ్ళందరినీ. ఎందుకంటే వీళ్ళు కుర్రోళ్ళు కదా. అర్థమవుతుందా? చిత్తు కాగితాల పక్కన పడేస్తారు. మరి వాళ్ళు ఇప్పుడు చిత్తు కాగితాలు అయ్యారు, కొన్నేళ్ల తర్వాత మనం చిత్తు కాగితాలం అవుతాం. ఆ చిత్తు కాగితము ఎంత చెమటోర్చి, ఎంత కష్టపడి, ఎంత కన్నీరు గార్చి, ఎంత పోషించి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఎంత చేస్తే ఈరోజు నువ్వు దగదగ మెరిసే నోటయ్యావు. అర్థమవుతుందా? ప్రభు సన్నిధిలో నీ ఉంటే కృపాక్షేమము. హల్లెలూయా. దేవుని మందిరానికి రాలేదు, కృప వస్తుందని వెంట చెప్పండి గట్టిగా. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ప్రభు సన్నిధిలో నీవు ఉన్నావంటే నీకు ఏం తోడుందో తెలుసా? కృప, క్షేమము. క్షేమము అంటే ఏంటి? కీడు లేకుండా, అపాయం లేకుండా, నీకు ఏ ఒక్క విషయంలో కూడా ఎవరన్నా అడిగారనుకో, అబ్బా బ్రతుకే అది అయిపోయింది, అనాసన పని రాదు నీకు. ఎవరన్నా ఎలా ఉన్నావని అడిగితే, ఏంటోలో బ్రదరు, ఏమోలమ్మా, ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎంతో ఉపవాసం ఉంటున్నా, నాకు నెమ్మది లేదు, కృప లేదు నాకు. ఒక చిన్న విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. మేము నేర్చుకున్న పరిచర్యలు సామాన్లు ఎవరికి అడుగుతాంటే, అప్పుడు మేము పిల్లలం, చిన్న చిన్న పిల్లల్లాగా ఉండం. పెద్ద తల్లులందరూ సామాన్లు కడుగుతారు, ప్లేట్లు కడుగుతారు, కడిగేసి ఈ రెండు ఎత్తుకెళ్ళి అక్కడ పేర్చి పెట్టమంటారు. హల్లెలూయా. పేర్చి పెట్టమంటే పిల్లలం కదా, ముందు నేను వెళ్తాను అని చెప్పి పరిగెడతాం. అంటే ఎవరిస్తారు తీసుకుందామని, తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టే సమయంలో ఈ పరిగెడతాం. జాగ్రత్తగా వినండి. పరిగెడతాం కదా, ఒక ప్లేటు జారి పడిపోయింది అనుకో, ఒక ప్లేటు జారి కింద పడిపోయింది
సంఘ పెద్దమ్మ కానీ సంఘ పాస్టమ్మ, పెద్ద పాస్టమ్మ కానీ ఆడు కూర్చొని ఉంటారు. ఇది తిరిగేది, ఆడు చేసేది, ఎవరు ఏం చేసేది మొత్తం చూస్తుంటారు. ఎవరిని ఎవరికి ఇష్టాలు విడిగా వదిలేరు. నా ఇష్టం అన్నట్టుగా ఉండరు. అక్కడ కూర్చుంటారు, కనిపెడతా ఉంటారు. ఆ ప్లేట్ కింద పడిపోతే ఎంత, పిల్లలు ఎంత ఉంటారు, మన ఆడపిల్లల్లాగా ఉంటారు. ఆ ప్లేటు కింద పడిపోతే పిలిచి, నీకు కృప లేదు, ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపో. ఏమి లేదు. అక్కడ ఏమైందండి, ప్లేటు అక్కడ పరిచర్యలో వాళ్ళు కడిగారు, తీసుకొచ్చి అక్కడ బోర్లు ఇస్తున్నారు. అది పడిపోయింది, జారిపోయి. అంటే నేను తీసుకుందాం పరిగెడుతున్నారు, ఆ ప్లేట్ కింద పడిపోయింది. పెద్ద దైవ సేవకులు వాళ్ళు, చిన్నోళ్ళు కాదు, లేకపోతే విశ్వాసులు కాదు, లేక తెలియని వాళ్ళు కాదు. దగ్గరికి పిలిచి, నీకు కృప లేదు, ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఆ సమయంలో వాళ్ళ దుఃఖం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కృప నాకు లేదా? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న ప్లేట్ పడేస్తేనే కృప లేకపోతే మరి మనము ఆలోచించేయండి. పరిచర్య, సేవ, సంఘం, సన్నిధి. ఈరోజు నువ్వు ఒక దగ్గరికి నువ్వు ప్రార్థన విషయమే, మరి ఇంకోటి నేను చెప్పనండి. దైవ సన్నిధిలో పరిచర్య చేసే ఒక కృప నీకు ఇచ్చాడు, ఖర్చు పెట్టే కృప ఇచ్చాడు, ఆశీర్వాదించబడే కృప ఇచ్చాడు. ప్రతి విషయంలో ముందున్న నీవు ఈరోజు వెనకబడిపోతుంటే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్న ఆ విషయం నువ్వు గుర్తెరగాలి. దేవుని ఆశీర్వాదాలు కోల్పోవటం వలన, కృపాక్షేమాన్ని నువ్వు కోల్పోవటం వలన ఏ సమయమున చాలామందికి ఏంటంటే, ఇప్పుడు బాగున్నాను కదా, ఆ ధైర్యం ఎక్కువ జనాలకు. మన వాళ్ళకి చాలా ధైర్యం. ఇప్పుడు బాగున్నాను కదా, సాతానుగాడు ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, నేను రేపు 14 గంటలకి, లేకపోతే 1 గంటకి, లేకపోతే 2 గంటలకి, లేకపోతే మధ్యరాత్రి నీ దగ్గరకు వచ్చి నీకు ఇలాంటి రోగం పెట్టబోతున్నాను, ఇలాంటి సమస్య తేబోతున్నాను, ఇలా అపాయం కలగజేయబోతున్నానని వచ్చి చెప్తాడా? అర్థమవుతుందా? చెప్తాడండి సాతాను. దగ్గరికి వచ్చి నీకు ఈ పలానా సమస్య, నీ పలానా టైంలో నేను పెట్టబోతానని చెప్తే ఆ సమయానైనా భయము కలిగి, భక్తి కలిగి పరిగెట్టుకుంటా ఎవరుండారు మనకి? చెప్పరేంది? పరిగెట్టుకుంటూ వస్తారు. ఎవరు? సేవకులు. ఇప్పుడు సాతాను వచ్చింది, నీకు ఇలా అవుతుంది, ఇలా వస్తానని చెప్పాడనుకో, పరిగెట్టుకుంటూ వస్తారు. ఎక్కడికి? దైవ సేవకుల దగ్గరికి వచ్చి, నాకు ఇలా సాతాను వచ్చింది, రాత్రి కల్లో వచ్చి చెప్పింది, ఎదురుగా వచ్చి చెప్పింది, నాకు ఈ రోగం వస్తుంది, ఈ బాధ కలుగుతుంది, ఈ సమస్య వస్తుంది అని చెప్పింది, నా కోసం ప్రార్థన చెయ్యండి. నీకు కళ్ళల్లో నీళ్లుంటాయో, నెత్తిన కుండ పెడతారో, ఏమవుతుందో తెలియదు. అదే ఆ దుష్టునికి, ఆ సాతానికి నువ్వు ఆ అవకాశం ఇవ్వకపోతే వాడు వచ్చి మన ముందు నిలబడతాడా? ఆ ధైర్యం వాడికి ఉంటుందా? మనం బలహీనం అవుతున్నామంటే దుష్టునికి బలం ఇస్తున్నాం. మనం బలం పొందుకుంటున్నప్పుడు దుష్టుడు వణికిపోతాడు. వాడు దూరం మన దరిదాపులకు రావటానికి కూడా వాడికి ధైర్యం చాలదు. మీరు అనుకోవచ్చు, మందేముందులేని, దేవుని విలువైన రక్తంతో కొనబడిన మనము ఎంత విలువతో ఉన్నవాళ్ళో తెలుసా? మనం ఎంతటి విలువైన వారమో తెలుసా? అది నీకు తెలుస్తుందా? యేసయ్య రక్తం చేత నేను కొనబడ్డాను, నేను విలువైన వ్యక్తిని, నాకంటూ ఒక గొప్ప ఘనత ఉంది. ఆయన రక్తం చేత కడగబడే నాకు ఒక విలువ ఉంది. ఆ విలువ నేను సాతాను చేతికి అప్పగించను. నేను కృపాక్షేమాలతో ఉండాలంటే దేవుని మందిరంలో నేను నివాసం చేస్తే నేను ఆశీర్వదించబడతాను, కీడు నా దగ్గరికి రాదు అని నువ్వు ఆలోచించి, వివేచించి అనుసరించాలి. హల్లెలూయా. అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను, బ్రతుకు దినములన్నిట. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతామో మన చేతుల్లో ఉందండి. మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో తెలుసా? మనకి ఎన్ని దినాలు బ్రతుకుతామో తెలుసా? మొన్న ఒక ఊరు వెళ్ళానండి నేను.
మా బంధువుల ఊరు. వాళ్ళు పిలిచి మేము దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు, దైవ సన్నిధికి వెళ్తున్నప్పుడు మా అమ్మ, తమ్ముడు, వాళ్ళ భార్య మా ఇంటికి చుట్టాలుగా వచ్చి ఈ తెల్ల బట్టలు వేసుకొని డ్రెస్సులు వేసుకొని వెళ్తుంటే, మీరు చర్చికి వెళ్తుంటే నవ్వుతారు, చర్చి నుంచి వచ్చి నవ్వుతారు. నేను నాకు గడుసండి, నాకు బాగా నోరు మాట్లాడతాను, మా వాళ్ళు ఎవరిని వదలను. మీరు చుట్టాలుగా వచ్చారు, తినండి పోండి, మాతో మీకేం పని అంటా. నేను ఒకటే మాట. ఎగతాళి చేసేవాళ్ళు. మొన్న వెళ్ళాను ఎన్నో ఏండ్ల తర్వాత. వాళ్ళిద్దరు అత్తమామలు చనిపోయారు, కానీ ఎవరైతే నవ్వారో వారి ఇంటిలో చివరి కుమారుణ్ణి దేవుడు పరిచర్యగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నవ్వారండి మమ్మల్ని చూసి. పిల్లల్ని ఏందండి మీరు ఎట్ట పెంచుతున్నారు, ఈ తెల్ల బట్టలు ఏంది, ఈ అవతారాలు ఏంది, ఇదేంది అదేందని. ఈరోజు ఆ ఇంట్లో ఆ కుమారుడు చిన్న వయసు, తిప్పి ఎంత చెప్పినా కానీ 23 సంవత్సరం 24 సంవత్సరం అంటే అబ్బాయి మందిరం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆ కుటుంబంలో అందరు బాప్తిసాలు పొంది అందరు దేవుని మందిరం ఉంటున్నారు. 5 అన్నదమ్ములు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు సన్నిధిలో నువ్వు ఎంత బలంగా నాటుకుపోయి ఉంటావో నిన్ను బట్టి నీ బంధువులలో లేపబడతారు, నీ రక్త సంబంధులలో లేపబడతారు, నీ కుటుంబస్తుల్లో లేపబడతారు. కుటుంబంలో ఎప్పుడు చూస్తున్నా నేను బైబిల్ పట్టుకొని, నీ ఇంటి లోపలే బైబిల్ పట్టుకొని మందిరానికి రాలేకపోతున్నారంటే ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. కృపాక్షేమము నీ వెంట రావాలంటే ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. చదవండి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 4వ వాక్యం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆవరణంలో నివసించినట్లు ఎప్పుడైతే నువ్వు ఏర్పరచబడి దేవుని సన్నిధిలో చేర్చబడతావో అక్కడ వాక్యం ఉంటుంది, పరిశుద్ధాలయము చేత దేవుని యొక్క మందిరంలో ఏముంటాయి? మేలులు దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఆ యొక్క మేలుల చేత మనమంట తృప్తి చెందుతాం. చాలామంది మందిరం మానుకొని మరి 10,000, 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు సంపాదిస్తూనే ఉంటారు. ప్రభు నీకు ఇంత ఇచ్చాడు కదా అంటే, ఎక్కడన్నా ఎక్కడక్క తృప్తి లేదు అక్కడ. అర్థమవుతుందా? అంత సంపాదిస్తున్నారు కానీ సంతోషం లేదు అక్కడ, సమాధానం లేదు. ఒక్కొక్కళ్ళు రాత్రులు పగళ్ళు సంపాదిస్తాను, తెస్తున్నారు, పెడుతున్నారు, తీసుకెళ్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ వస్తుందో ఎక్కడ పోతుందో చివరికి వచ్చేసరికి ఏమంటారంటే రూపాయి లేదు, ఏమి లేదు. వాళ్ళు ఎక్కడ లేరు? దేవుని యొక్క ఆవరణంలో ఆయనతో పాటు చేర్చబడితే నీవు 10 రూపాయలు సంపాదించినా తృప్తిగా ప్రశాంతంగా ఉంటావు. హల్లెలూయా. అదే ఆయనతో చేర్చబడకుండా మనం అనవసరమైన వాళ్ళందరినీ దగ్గర చేసుకుంటూ వాళ్ళని చేర్చుకుంటూ ఉన్నామనుకో, వాళ్ళు ఏ ఆశీర్వాదాలు పొందుతారో అదే ఆశీర్వాదం నువ్వు పొందుతావు. వారు ఏ సంతోషం అనుభవిస్తారో నువ్వు అదే సంతోషం అనుభవిస్తావు. వారు ఏ కీడులో ప్రవేశిస్తున్నారో ఆ కీడును నువ్వు ఆహ్వానిస్తున్నావు అక్కడ. అర్థమవుతుందా మీకు? ప్రభుతో చేర్చబడాలి, ప్రభు సన్నిధిలో చేర్చబడాలి. ఎప్పటికప్పుడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని మోకరించడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి, దేవునితో సావాసం చేయడం ప్రయత్నం చేయాలి. అవి తర్వాత ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి, సేవకులతో సావాసం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి, పరిచర్యలో పాలు పొందడానికి చేయాలి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా యవనస్తులు ప్రభు సన్నిధిలో మనం వస్తున్నామంటే మనల్ని చూసి భయపడాలి. ప్రార్థన తప్ప మరొకటి కనపడకూడదు. భయము, భక్తి. భయం లేదనుకో భక్తి ఉపయోగం ఉండదు. చేసే భక్తి కలిగి సేవకులు కనపడగానే గజ వణికేసి అవతలకు పోయి ఇట్లా ఇదులుచుకొని వెళ్ళావనుకో
ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, అనుకోకుండా ఉండటం నేర్చుకోవాలి, భయంతో ఉండటం నేర్చుకోవాలి, భక్తితో ఉండటం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే నీ ముఖ తేజస్సులో దైవికమైన దీన మనసు కనపడాలి, మాట వినాలి, లోబడాలి. దైవ చిత్తం ఏంటి? నేను మందిరంలో ఉన్నాను, మందిరంలో ఉన్న నేను భయం లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మందిరం అంతా తిరిగాను అనుకోండి, నాతో వచ్చిన వాళ్ళు, నా వెనక వచ్చిన వాళ్ళు, లేకపోతే నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? మందిరం అంతా తిరుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒకళ్ళని తీసుకొచ్చానండి చర్చికి వెళ్తే ఒకళ్ళని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను మందిరంలో కూర్చున్నాను అనుకో, కిందకు వచ్చి మోకరించాను అనుకో, వాళ్ళు నాతో కూడా వచ్చి ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేస్తారు. నేను వెళ్ళి వెనకాల కుర్చీల్లో కూర్చున్నాను అనుకో, వాళ్ళు నాతో కూడా వచ్చి కుర్చీలో కూర్చుంటారు. నేను వచ్చి పాస్టర్ గారు ఉంటే, పాస్టర్ అమ్మ ఉంటే వచ్చి వందనాలు చెప్పాను అనుకో, వందనాలు చెప్తారు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నానో అది కనిపెడతారు పక్కన వచ్చి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ ఎంట అప్పుడప్పుడు వస్తారు కదా, అది కనిపెడతారు. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకుండా, పెత్తనాలు చేస్తా, లేకపోతే మాట వినకుండా, పరిచర్య చేయకుండా, దేవునికి యథార్థంగా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా నువ్వు ఏది చేసుకుంటూ పోయావు అనుకో, 2 రోజులు వస్తారు నీతో కూడా, 3వ రోజు ఆడకెళ్ళి ఏమి నేర్చుకుంటాంలే. దానికి కారకులం ఎవరు? ఒక యూదును చెంగు పట్టుకొని 10 మంది ఆయన సన్నిధికి వచ్చారు అని ఉంది బైబిల్లో. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి మన ఇంటి ప్రక్కన, చుట్టుపక్కల, అక్కడ ఇక్కడ మనం వెళ్ళే చోట మనం అడుగుతారు, మీరు చర్చికి వెళ్తారా అని. ఆదివారం వెళ్తాం, శుక్రవారం వెళ్తాం, శనివారం వెళ్తాం అని చెప్తున్నారు. మీరు వెళ్ళేదల్లా వాళ్ళు చూస్తున్నారు. ఒక 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, బాగా వెళ్ళేవాళ్ళు వెళ్ళట్లేదు. ఇప్పుడు పక్కన వాళ్ళు మిమ్మల్ని ఆ 2 వారాల్లో 3 వారాలు మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ వారం వెళ్దాం, సరే ఈసారి వారు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వెళ్దాము అని ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఎవరు? మీ ప్రక్కన ఉన్న వాళ్ళు. సిద్ధపడిన వాళ్ళు రెడీ అయ్యి మీరు ఎప్పుడు వెళ్తారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న ఆ సమయంలో ఈరోజు నువ్వు చర్చికి పోకుండా ఆడ పడుకున్నావు అనుకో, ఆడ కూర్చున్నావు అనుకో, లేక ఏదన్నా పొలం పనో లేకపోతే ఇంకోటి వెళ్ళావనుకో, వాళ్ళు ఎంత ప్రయాసపడి ఆ సమయాన్ని సిద్ధపడ్డారో వాళ్ళకి దేవుడు తెలియదు, పరిచర్య తెలియదు. ఏదో ఒక రోగం వచ్చిందో, సమస్య వచ్చిందో సిద్ధపడ్డారు, నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కుటుంబం ఈరోజు పోగొట్టుకున్న కృప మరలా పొందుకుంటారా? చెప్పండి ఒక మాట, ఆలోచన చెయ్యండి. దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరాన్ని మనము అనుభవించాలి, అనేకులు అనుభవించేలాగా మనం జీవించాలి. హల్లెలూయా. మన మాట, మన తలంపు, మన ఆలోచన, మన ప్రవర్తన, ఆయన అంటాడు, ఇదిగో దేవుని మందిరానికి పోతున్నావు, నీ ప్రవర్తన జాగ్రత్త. మనకు 2 కళ్ళు ఉన్నాయండి. ఈ 2 కళ్ళతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చూస్తున్నాను, 2 కళ్ళతో. ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇన్ని కళ్ళతో మీరు నన్ను చూస్తున్నారు లేదా? అవునా కదా? మరి ఇప్పుడు మనం బయట వెళ్తున్నావు, ఇంటికాడ ఉన్నావు, పొలంలో ఉన్నావు, నువ్వు చేసే ప్రతిదీ కూడా నీకు కనిపిస్తుంది 2 కళ్ళే, నువ్వు చూసేది 2 కళ్ళే. నిన్ను చూసేది ఎన్ని కళ్ళు? పొందిన అభిషేకాన్ని, పొందిన సాక్ష్యాన్ని, పొందిన మంచి ఒక ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోయావు అనుకో, మరలా నువ్వు పొందుకోగలుగుతావా? హల్లెలూయా. ప్రభువు నీతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితి ఏదైనా వచ్చిందా, మోకరించు, కళ్ళు ముయ్యి, ప్రభువుకి అప్పగి, ప్రభువు నీ పక్షా నుండి జయము కలగజేస్తాడు. హల్లెలూయా. మేలు చేత ఆయన మందిరంలో ఏమి దాగుంది? మేలులు, కీడు కాదండి. ఆ యేసయ్య మందిరంలో ఏముందయ్యా, ఏముంది, ఇంతమంది వెళ్తున్నారంటే ఇదిగో మహిమ కలిగిన అద్భుతాలు ఉన్నాయి. మేము ఆశీర్వదించబడుతున్నామంటే ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడుతున్నాం. మేము క్షేమంగా ఉన్నామంటే ఆయన సన్నిధిలో నివాసం చేస్తున్నామని నీవు అనేకులకి సాక్షివై బ్రతకాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆ సాక్ష్యాన్ని మనం చెప్పకుండా, ఆ సాక్ష్యాన్ని ఉపయోగించకుండా, మనం చేయవలసింది మనం చేయకుండా, హల్లెలూయా, ప్రభు సన్నిధిలో దేవునికి అప్పగించవలసింది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, అలా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు? నేనే వచ్చానండి. ఎవరో వస్తారు, ప్రైజ్లాడు చెప్తారు, ప్రార్థన చేస్తారు, వందనాలని చెప్తాను, వందనాలని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తే నేను ప్రార్థన చేస్తాను. అవునా? నా గురించి కాదు, సేవకులందరి గురించి విశ్వాసం చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకో, అక్క మేము పలానా అక్క అంటే, సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ప్రైజ్లాడు అక్క మీరు ఎలా ఉన్నారు అది నేను అడుగుతాను, మీరు చెప్తారు. అసలు మీరు నా దగ్గరికే రాలేదనుకో, మీ క్షేమము మీ ఆశీర్వాదము మీరు ఎలా ఉన్నారో నాకెట్లా తెలుస్తుంది? తిరుపతి నుంచి వచ్చింది అక్క, నన్ను పిలవలేదు, నాతో పలకలేదు. నా గురించి చెప్పట్లా, సేవకులు చెప్తున్నా. సేవకులు మిమ్మల్ని పిలిచేది ఏంది? ఇది మీ ఇల్లు. నేను అన్నకు అప్పుడప్పుడు చెప్తాను, రామ్మ ఫోన్ చేసి అన్న రమ్మంటే, అన్నా ఇక్కడ పరిచర్య చేస్తున్నా, అది నా పుట్టినిల్లు, నేను ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేస్తాను, ఎప్పుడు బస్సు ఎక్కాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్తా. ఎవరో పట్టించుకోవాలని కాదు, ప్రభు నాకు సావాసాన్ని ఇచ్చాడు, ఆత్మీయుల్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చారు, పలకరించే వాళ్ళని ఇచ్చారు, ఇంతమందిని ఇచ్చారు. నేను ఎప్పుడు రావాలనుకున్నా కానీ ఇక్కడ రావచ్చు. ఈ మందిరం మీది, ఈ సేవ మీది. మీరు వచ్చి ఇక్కడ ఎవరితోన్నా మాట్లాడడానికి, పలికించడానికి పర్మిషన్లు పని లేదు. దైవ సేవకులు రాత్రనక పగలనక మీకోసం ప్రయాసపడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీకు ఏ పరిస్థితి వచ్చినా వచ్చి ప్రార్థన చేసుకొని మాట్లాడి దైవ సేవకులు చెప్పే ఒక్క విషయం, చిన్న విషయం చెప్తానండి. దైవ సేవకులు మీకు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడైనా మీ గుండెకి బాధ కలిగిందా? నువ్వు అట్టా ఇట్టా అని చెప్పరు. ఏం చెప్తారంటే, నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఆశీర్వదించబడతావు, ఇలా ఉంటే నష్టం, ఇలా ఉంటే లాభం అని. నువ్వు మేలు కలిగి ఉండాలో, కీడు కలిగి ఉండాలో, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలో, లేక ఏ విషయంలో ఉంటే నువ్వు ఎలా బాగుంటావో, ప్రభురాజునికి ఎలా సిద్ధపడతావో నీకు వివరిస్తారు. ఎందుకంటే కొన్ని మనకు తెలియని విషయాలు ఆ సమయంలో దైవ సేవకుల దగ్గర, దేవుడు మనకు అప్పగించిన వాళ్ళ దగ్గర మనం ఉంటున్నప్పుడు మనకు కావాల్సింది ఏందో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అక్కడ ఆ దొరికిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి, అనుసరించాలి. దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే కృపాక్షేమాలు నీకు వస్తాయి. హల్లెలూయా. నిండైన మేలుల చేత నువ్వు తృప్తి నొందుతావు. ఎంత చేసినా తృప్తి లేకుండా పోతుందంటే, నువ్వు పడిన ప్రయాసం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందంటే, దాని వలన ఉపయోగం లేనప్పుడు దాన్ని ఎందుకు నువ్వు అనుసరిస్తున్నావు? ప్రభు సన్నిధిలో ఉండి మేలులు పొందటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. చదవండి కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణం చేర్చకము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆవరణంలో ఉంటే ఆశీర్వాదం, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో చెప్పాను మీకు. మొదటిగా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు నివసిస్తే కృపాక్షేమము. ఆయన మందిరంలో బ్రతకటం వలన మనము ఇక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు రావట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభు ఉన్నాడు, ప్రభువుతో నీకు ఉన్న బంధం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునితో సహవాసం చేస్తే మేలులు పొందుకుంటావు. హల్లెలూయా. మందిరంలో నీవు ఉన్నావంటే, దేవుని సన్నిధిలో నీవు ఉన్నావంటే కృపాక్షేమము మేలులతో నువ్వు తృప్తిపరచబడతావు. హల్లెలూయా. రెండవది అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. జాగ్రత్తగా వినండి. దేన్ని ప్రేమించాలి చెప్పండి? యెహోవా మందిర నివాస స్థలం. హల్లెలూయా. నీ నివాస స్థలం, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఏమున్నాయి ఇక్కడ? ఈ స్థలంలో ఏమున్నాయి? దేవుని యొక్క తేజో మహిమ.
పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆత్మదేవుడు ఈ చుట్టుపక్కల ఈ స్థలములో ప్రతి విషయంలో ఆయన నిలుస్తూ నడుస్తూ ఆత్మ అగ్ని చేత మండింపబడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఆ తేజ మహిమ నిలుచు స్థలములో మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ స్థలంలో మనం ఎలా ఉండాలి? దేవుని మహిమ ఉందండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు, అగ్ని ఉంది. దేవుని యొక్క అగ్ని ఇక్కడ నివసిస్తుంది, ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు. ఇక్కడ సంచరిస్తున్న ఈ సమయంలో నీవు ఈ స్థలంలో అడుగు పెడుతున్నప్పుడు అంటాడు వాక్యంలో, ఆయన సన్నిధులు అంట ఆత్మశక్తి అగ్ని మండుచున్నప్పుడు, మోషేని జ్ఞాపకం చేసుకోండి, ఆ మండుచున్న ఆ పొద వైపు చూడటానికి కూడా ధైర్యం చాలలేదు. ప్రభు సన్నిధిలో మనము చేసే ఒక ప్రతిదాన్ని, మందిరంలో వస్తున్నాం, పోతున్నాం, ఉంటున్నాం, నివసిస్తున్నాం, వెళ్తున్నాం, ఇక్కడ తేజో మహిమ నువ్వు అనుభవిస్తున్నావా? నీలోకి ప్రవహిస్తుందా? ఆయన మందిరంలో ఉన్న అక్క ప్రభావము, ఆ శక్తి. చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే, పరిశుద్ధాత్మ అనుభవించాలంటే చాలామంది ఇష్టపడరండి. అందరూ చప్పట్లు కొట్టారు, కొడదాము, అందరూ స్తోత్రాలు చెప్పారు, చెప్దాము. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడింది, ఆ ఆత్మను ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? ఆత్మ మనకు అనుగ్రహించిన కొలది, ఆ ఆత్మ అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది అక్కడ. ఆత్మశక్తి ఎంత అయితే వారి మీదకు వస్తుందో ఆ శక్తి అంతటి ద్వారా వారు అన్య భాషలు మాట్లాడుతూ నూతన బలం పొందుకున్నారు అని. మరి దేవుని పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆత్మ పొందిన శక్తిని నువ్వు ఎందుకు తేజో మహిమ ఆయన సన్నిధిలో నువ్వు అనుభవించలేకపోతున్నావు? నీ మనస్సు, నీ యొక్క హృదయం, నీ పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఆత్మ పొందిన నీవు ఆత్మను అనుభవించలేదు, దేవుని ఆత్మ లేని నీవు ఆత్మను పొందుకోవటానికి సిద్ధపడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏలుబడి చేస్తే దేన్ని కూడా నీ ముందు కొండగా అంటే భారంగా పెట్టుకోవండి. హల్లెలూయా. నీవు దేవునితో అంటుకట్టబడి ఉన్నావు, దేవునితో సావాసంలో ఉన్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, దేవుని కొనసాగుతున్న నీవు ఆయన అనుగ్రహించే ఒక తేజ మహిమను నీవు అనుభవించలేకపోతున్నావు. ఆయన మందిరంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి మందిరంలో ఉన్న తేజో మహిమ ప్రభావాన్ని నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను వాటిని ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మందిరంలో ప్రేమ ఎక్కడ ఉంటుంది? మనం ఒక ఇంటి పక్కన ఉంటున్నాం, ఒక విశ్వాసులుగానో లేకపోతే సేవకులుగానో పక్కన ఉంటున్నాం. ఒక మనిషి నష్టపోతున్నప్పుడు ఆ మనిషి నష్టపోతున్న ఆ నష్టాన్ని మనకి చేత అయినంత వరకు ప్రభు సన్నిధిలో ప్రేమ అనేది ప్రభు ఇచ్చిన గొప్ప కృప. ప్రేమించటం మనం నేర్చుకోకపోతే ప్రేమించబడటం అనేది జరగదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైనా ఆత్మానుసారంగా ఎదుటి వారి ఎడల ప్రేమ లేకపోతే నీవు దేవుని చేత ప్రేమించబడటం అనేది జరగదు. ఒకటే అర్థం చేసుకోండి, నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి ఎడల కఠినమైన హృదయం కలిగి ఉంటావో అదే కఠినమైన హృదయము దేవుడు నీ ఎడల కలిగి ఉంటాడు. మా ఇంటి ఎదురు ఒక ముసలమ్మ ఉందండి, భయంకరమైన విగ్రహారాధన చేస్తుంది. ఎప్పుడు చూసినా కానీ దానికో దీనికో అంతా అసలు నీ ఇంటి ముందు ఓడ్చడం మానేసా. ఎందుకంటే ఆ ముగ్గులు కుంకలు అన్నీ పెడతాడు. ఆమె ఎప్పుడైతే ఊరికి వెళ్తుందో అప్పుడు అంతా క్లీన్ చేసి తుడుస్తానో, ఆమె లేనప్పుడు మామూలుగా ఊడ్చేసి మామూలుగా ఉంటాను, చేస్తానే ఉంటుంది. కానీ ఒక పని చేసుకున్నదంటే చేతులు వణుకుతాయి ఆమెకి. ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ తుడిచాలనుకో టేబుల్ వేసుకొని ఎక్కటానికి ప్రయత్నం చేస్తుంది, యుద్ధం చేస్తుంది ఆమె.
నాకు ఎదురుగుండా మనసు ఒప్పుకోదు, పడిపోతుందేమో భయం వేసి అప్పటికి ఆల్రెడీ నాతో గొడవ పెట్టుకుని ఉంటుంది, ఏదో ఒకటి లెగస్తానే ఉంటుంది. మళ్ళీ ఉండలేను, వెళ్ళిపోయి అవ్వ ఉండు అంట. ఏమ్మా అంటది, నేను తుడుస్తానవ్వా అంటే ఎందుకులేమ్మా అంటది. ఏం కాదులే అని చెప్పి చీపురు తీసుకుని ఇంకా ఫ్యాన్ అంతా తుడిచానవ్వా ఇంకా పో అంటే సరే అమ్మ అంటది. తుడిచిన తెల్లారి మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటో తెలియదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆమె ఇంకంతే, ఇంకా వాళ్ళు కొంతమంది కొన్ని జీవితాలు ఇంకంతే. మనం ఎంత చేసినా కానీ ఏదన్నా కావాలనుకో ఎవరిని అడగదు. అమ్మా కరెంట్ వేస్తున్నారమ్మా, వచ్చి అబ్బాయి వాళ్ళతో మాట్లాడవా, కరెంట్ వాళ్ళతో, నేనెందుకు చేయాలమ్మా అని అంటాం. ఎంతసేపు అండి? ముసలామె పాపం వణుకుతుంది. మన బంధువు కాదు, మన చుట్టం కాదు, చర్చికి రాదు. ఇంట్లో దెయ్యపు శక్తులుండి విగ్రహ శక్తి తొక్కుతున్నాయి, రాత్రులు 12 ఏళ్ళకు తొక్కుతున్నాయి ఆమెని. అయినా కానీ చర్చికి రాదు. చెప్పా, ఏసు రక్తం ఇస్తా ప్రార్థన, నేను అడుగుతానమ్మా అనింది. ఇంతవరకు అడగల. దయ్యం చేత తొక్కించుకుంటుందా కానీ ఆ ప్రక్కన ఏసు రక్తం మాత్రం తీసుకోవాలా. నేను చూస్తామన్నాను. ఆయన సన్నిధిలో కొన్ని జీవితాలు ఇంకంతే. ఎందుకంటే వాళ్ళు ఒక మూర్ఖత్వంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కడ పాడైపోతారో, ఎక్కడ ఆత్మీయతకి వెనకబడిపోతారో, ఎక్కడ కుంటుబడిపోతారో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను రక్షించింది ఎందుకో తెలుసా? ఇదిగో అనేకులు అదో పాతాళానికి దిగజారి పాతాళం పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారి చెయ్యి పట్టుకొని పాతాళంలో జారిపోకుండా వారిని పైకి ఎత్తటానికి నేను నిన్ను రక్షించాను అని ఉంది వాక్యంలో. మరి మనం రక్షించబడిన మనము, బాప్తిసం పొందిన మనము, పరిశుద్ధాత్మ పొందిన మనము, పరిచర్య చేస్తున్న మనము ఎంతమందిని అదో పాతాళానికి దిగిపోతుంటే పట్టుకొని పైకి తీసుకురాగలుగుతున్నావు? ఎంతమంది నీ ఎదుట వారి జీవితాలు పాడైపోతూ ఉంటే, ఆత్మీయతలో వెనకబడిపోతుంటే, కుంటుబడిపోతుంటే, దరిద్రత, శాప, కీడు, సమస్యలు అనుభవిస్తుంటే ఎక్కడ ఉంది నీ దగ్గర ప్రేమ? దేవుడు అడుగుతాడు మనల్ని, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఎందుకంటే ప్రభు మనకు అప్పగించింది మనం చెయ్యాలి. శిష్యులకు అప్పగించాడు, వెళ్ళి సువార్త ప్రకటించండి, చేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చేర్చుకోకపోయినా వదిలి రండి, అగో మీకు ఏం కావాలది నేను ఇస్తానని పొమ్మన్నాడు. అంతేగాని నిలబడి ఇగో నాకు అది కావాలి, ఏసీ కారు కావాలి, ఆ ఇల్లు కావాలి, ఈ భవనం కావాలని చెప్పి యేసయ్యని ఎవరన్నా అడిగారా? అడగలేదు. ప్రేమ పంచండి. మీకు ఏది నేర్పించానో, మీకు ఏది నేర్చుకున్నారో, మీరు ఏది తెలుసుకున్నారో, మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించండి అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన మందిరంలో ఉంటే ఆయన అక్కడ అంటున్నాడు, నీ తేజో మహిమ ఉండు ఆ స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ ప్రేమ మాత్రం నిలిచి ఉండాలి. హల్లెలూయా. సహోదరులు, కుటుంబస్తులు, ఆత్మీయులు, విశ్వాసుల మధ్య ప్రేమ నివాసము చేస్తూ ఉన్నప్పుడు తేజ మహిమ మీ యొద్ద నివాసము చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తేజ మహిమ మీ యొద్ద నివసిస్తుందో అన్య భాషలు, ఆత్మీయత, ఎదుగుదల, ఆశీర్వాదము, కృపాక్షేమాలు నిత్యము నీ వెంట వస్తాయి. ఆ తేజ మహిమను అనుభవించాలంటే, ఆ పరిశుద్ధ ప్రభావం కలిగిన మహిమను అనుభవించాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు చేయవలసినది ఏమిటయ్యా అంటే ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమ ఎక్కడ? దేవుని మందిరంలో. ఇక్కడ మందిరంలోనే నువ్వు ఉండకపోతే ఎక్కడ నేర్చుకుంటావు ప్రేమించటం? దూరం అయిపోతూ ఉన్నావంటే ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నావు. మరి నువ్వు మరొకరిని ప్రేమలో ఉండకపోతే, ప్రేమించకపోతే, వారి కొరకు ప్రార్థన చేయకపోతే, ఇదిగో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిన్ను కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడుంటారు? నీ కొరకు ప్రయాసపడి కన్నీరు కార్చేవాళ్ళు ఎక్కడుంటారు? చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు సన్నిధిలో దేవుడు మనకు చెప్తున్న మాట, నివాస స్థలం, నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయన మందిరాన్ని ప్రేమించే వారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మందిరం మీద ప్రేమ ఉందండి. దేవుని మీద మందిరం ప్రేమ ఉంటే మాకు 12 గంటలకంతా చర్చి అయిపోద్ది. మాకే కాదు, తిరుపతిలో అక్కడ అన్ని చోట్ల 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, లేకపోతే 9కి స్టార్ట్ చేస్తారు, 12కి అంతా అయిపోద్ది.
ఇక్కడికి 1 గంట దాకా వస్తానే ఉన్నారు. 1 గంటకు వచ్చి ఎప్పుడు నేర్చుకుంటాం మన వాక్యం? ప్రార్థన, మొదటి ప్రార్థన చెప్తున్న, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రార్థనలో ఉండే ఆశీర్వాదం వేరు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు పాడేటప్పుడు, ఆ పాటలు నువ్వు పాడుతున్నప్పుడు స్వరమెత్తి సేవకులతోనైనా విశ్వాసులతో నువ్వు పాడి ఆయన స్తుతిస్తున్నప్పుడు అప్పుడు వచ్చే ఆశీర్వాదం వేరు. ఆయన సన్నిధిలో లేచి నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు వచ్చే ఆశీర్వాదం వేరు. ఆత్మచేత నింపబడి ఆరాధిస్తున్న ఆ సమయంలో నీవు నివసించి ఆ శక్తి పొందుకోవటం వేరు ఆశీర్వాదం. వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యం విని దాని ప్రకారం నడుచుకొని ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవటం అదొక కృప. ఆ చివరి ప్రార్థన, అందరి కొరకు చేయబడే ఆ ప్రార్థనలో ఉండే ఆశీర్వాదం వేరు. ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కొక్క ఆశీర్వాదము ఒక్కొక్క విధముగా ఉంటే, నువ్వు వచ్చి చివరి ప్రార్థనలో ముగించబడి దైవ సేవకులు కనబడితే నువ్వు ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోయినట్ట, పొందుకున్నట్ట? చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాటలు పాడినాక పోదాం, ఆరాధన అయిపోయినా, ఆరాధనలో శక్తి పొందుకుంటున్నావు. ఆ శక్తి నువ్వు పొందుకోకపోతే నువ్వు బలహీనరాలు అయిపోతావు. ఆత్మీయంగా ఏదన్నా ఎదురు పోరాటం వచ్చింది, ఆ పోరాటంలో ఇదిగో నువ్వు నిలబడి జయించాలంటే నువ్వు ఆ శక్తి లేకపోతే ఎలా? ఈ శక్తి చాలదు మనకి, మీకైనా మాకైనా ఈ ఉన్న శక్తి చాలదు. దేవుడిచ్చిన ఈ అభిషేకం చాలదు. ఈ శక్తికి మించిన అభిషేకం కావాలి మనకి. ఎందుకో తెలుసా? భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాం, నడుస్తున్నాం, కనబడుతున్నాం. నేను ఒక్కదాన్ని ఉంటున్నానండి తిరుపతిలో. రాత్రులైనా ఒక్కదాన్నే, పగలైనా ఒకదాన్నే, రోగం వచ్చినా ఒక్కదాన్నే, తలనొప్పి వచ్చినా ఒకదాన్నే. నేను బాగుండాలి, లెగవాలి, వండుకోవాలి, తినాలి, ఉతుక్కోవాలి, కడగాలి, అన్నీ నేనే చేసుకోవాలి. బాగుందనుకో చక్కచక్క వండేస్తాను, ఉదయం మధ్యాహ్నం రాత్రికి మొత్తం తినేస్తాను, అన్నీ క్లీన్ చేస్తాను, రాత్రికి అంతా శుభ్రం చేసి ప్రశాంత ప్రార్థన చేసుకొని పడుకుంటాను, తెల్లారి అలా చేస్తూ ఉంటాను. నేను లెగవలేదు, పడుకున్నాను, ఒక్కదాన్నే ఉన్నాను. ఆ సమయంలో ఎవరున్నారు? అర్థమవుతుందా? కృపగల దేవుడు మనకు లేకపోతే మనం ఉండి చేసి అన్నీ చేసే ఆశీర్వాదాలని నువ్వు పొందుకొని దేవుని శక్తిని పొందుకోకుండా, దేవుని ఆశీర్వాదానికి నువ్వు వారసుడివి, ప్రేమ అని లేకుండా, ఈరోజు నిన్నటి నుంచి నాకు భలే సంతోషంగా ఉంది. అంటే ఇన్ని రోజులు ఒకలాగా ఉంది, నిన్నటి నుంచి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు తెలుసా? మాకుండా కొంతమంది కొంచెం బాధ్యత తీసుకున్నారు. ఒక చిన్న బాధ్యత తీసుకునేసరికి వాళ్ళని చూసి ఆ చిన్న బాధ్యతకి నాకు ఎంతో సంతోషం వేసింది. మీరు తీసుకునే బాధ్యతకి ఇంక వీళ్ళు ఎంత సంతోషం ఉండాలి? ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, ఇక్కడ మందిరానికి వస్తున్నావంటే నువ్వు ఒక సమస్యతో వచ్చావు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, ఉద్యోగంలో ఉన్నావు, వ్యాపారంలో ఉన్నావు, నీ ప్రక్కనుండే వారికి నేను ఇలా ఉన్నానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఇంతకాలం నమ్మిన నీ దేవుడు ఏం చేశాడు? అదే మందిరానికి వచ్చావు, సంఘంలో ఉన్నావు, నీకు సమస్య ఉంది, బాధ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, నువ్వు తోటి విశ్వాసులకైనా లేక నీ సేవకులైనా చెప్పావనుకో, వాళ్ళు ఏం చెప్తారు? మోకరించు, ప్రార్థన చేద్దాం. సరే, ఉపవాసం ఉన్నాం, ఒకరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం. నీకు ఆదరణకరమైన మాట ఎలా వస్తుందంటే, ఆ ప్రేమ మందిరంలో ఉంది. ఆ ప్రేమ నీకు మందిరంలో దొరుకుతుంది. బయట నీకు సమస్య వచ్చింది, ఎవరైనా సరే ప్రార్థన చేద్దాం కూర్చోమ్మా అని చెప్తారా? క్షేమంగా ఉండాలి, ఇదిగో మనం ఇలా ఉంటే బాగుంటాం, మంచి మాటలు ఎవరైనా చెప్తారా? నువ్వు ఒకసారి చెబుతావు నీ బాధ, 2 సార్లు చెబుతావు, 3 సార్లు చెబుతావు, 4వసారి నిన్ను అక్కడే చూస్తారు వాళ్ళు. అక్కడ చూసి ఏమంటారు తెలుసా? అయ్యో తలనొప్పి వస్తుంది మళ్ళా అంటారా లేదా? చెప్పండి, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకైనా, ఇంట్లో బయట ఎవరి సంబంధమైనా నీ పరిస్థితి, నీ బాధ ఒకసారి చెప్తావు, అవునా అంటారు. 2వసారి చెప్తావు, అవునా అంటారు. 3వసారి చెప్తావు, అవునా అంటారు. 4వసారి నువ్వు అంత దూరం నుండి వస్తుండగానే కొంతమంది అయితే నీ బాధ వినలేక, నీ పరిస్థితి వినలేక వాళ్ళకి ఇసుగు పుట్టి కొంతమంది నిన్ను చూసే వెళ్ళిపోతూ ఉంటారు.
కొంతమంది నువ్వు వచ్చేదాన్ని భారం అనుభవించి ఇసుకొచ్చేంది అమ్మ అయ్యా అనుకొని అదో ఇదో చెప్పేసి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తారు. అదే దేవుని సన్నిధిలో అనుకో, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పినా దాన్ని సహిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రేమ ఇక్కడ ఉంటుంది, మందిరంలో ఉంటుంది, సేవకుల దగ్గర దొరుకుతుంది. దైవ సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది వాస్తవం. అబ్బా వాళ్ళకి అది ఇది వాళ్ళకి ఏది ఉన్నా కానీ ఎవరికి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టడు. మనకు కావాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రేమ కావాలి. హల్లెలూయా. నిన్ను ఆదరించే వాళ్ళు కావాలి, నిన్ను ప్రేమించే వాళ్ళు కావాలి, నీకు సమాధానం దొరికే చోటు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉండే చోటు, నువ్వు క్షేమంగా ఉండే స్థలము, మేలుల చేత తృప్తి పొందే స్థలం ఇది. ప్రభు సన్నిధిలో వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవునికి దూరం అయిపోవటం వలన నీకు నీవే నష్టం చేసుకుంటున్నావు. దయచేసి ఎప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు మార్చుకోండి. మన చేతి ద్వారా, మన నోటి ద్వారా, ప్రతి విషయంలో మనం చేసే ప్రతి దాని వలన మనదేది నష్టపోకూడదు. ఆశీర్వాదమే పొందుకోవాలి కానీ ఆశీర్వాదానికి బదులుగా కీడు పొందుకోకూడదు. ఒక్క రోజండి. ఇప్పుడు మందిరంలోకి వచ్చాం, ఉంటే ఎంతసేపు ఉంటాం? 2 గంటలు ఉంటాం, 3 గంటలు ఉంటాం, అవునా? చర్చికి వస్తున్నాము ఒక 3 గంటలు, రోజుకు వచ్చి 24 గంటలు. దేవుడు ఏం చెప్పాడు? దశంభాగం ఎంత 24 గంటలలో? 2 గంటల 40 నిమిషాలు, అవునా? 2 గంటల 40 నిమిషాల తర్వాత ఎక్స్ట్రా 3 గంటలు ఉన్నాం మనకు చర్చిలో, ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటాం, అంతేనా? 20 నిమిషాలకి ఉండేదానికే నువ్వు అంత కష్టపడిపోతే నిన్ను పుట్టించి నీ భారం మోసి నీకు వచ్చిన సమస్యల్లో కాపాడుతూ, కన్నీళ్ళలో కాపాడుతూ, ఆశీర్వాదిస్తూ నువ్వు ఏది అడిగితే, మనకు ఒక సమస్య వచ్చిందంటే రాత్రిలే పగల్లే ఏ సమయంలో ఇది ఒకటి ఉంది కదా, ఒక రింగ్ ఇచ్చి వాడు నిద్రపోతున్నారో తెలియదు, లేకపోతే ప్రయాణంలో ఉన్నారో తెలియదు, ఒక్క ఫోన్ కొట్టి ఈ స్థితిలో ఉన్నానని టక్కున ఒక నెంబర్ కొట్టి ఫోన్ చేస్తున్నావే. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆ ప్రార్థన అనేది, ఆ సమాధానం అనేది నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆయన మందిరంలో ఉంది. అదే ఆ మందిరంలో లేదు. నీకు ఒక సమస్య వచ్చింది, బయట బంధువులు ఉన్నారు, రక్త సంబంధం స్నేహితులు ఉన్నారు, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఉన్నారు. ఒక సమస్యకి ఫోన్ చేయి, ఆ టైంలో ఎవ్వరు కూడా ఫోన్ ఎత్తరు, స్విచ్ ఆపుకుంటారు లేదా సైలెంట్లో పెట్టేస్తారు. ప్రేమ దొరుకుతుంది కాబట్టి నీకు సమాధానం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాధానం రాలేదంటే అక్కడ ప్రేమ లేదంతే. ప్రభు సన్నిధిలో మనము జీవిస్తున్న జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఆయన మందిరంను ప్రేమించాలి, మహిమ, ప్రభావం, బలము కలిగి ఉండాలి. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక చదవండి, చివరిగా ముగిస్తాను నేను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలం దయచేయువాడు అనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. ప్రభు సన్నిధిలో ఆయన మందిరానికి వస్తున్న నీవు ఆయన్ని వెతుకుతున్నావా? వెతకక, ఆయన మీద విశ్వాసం లేక, ఆయన మనకు ఫలము ఇవ్వబోతున్నాడని నువ్వు విశ్వసించకుండా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా, అన్నిటికీ ప్రభు ఇవ్వలే, అది జరగదులే, ఈడు చదువుకోలేడులే, ఈ ఉద్యోగం రాలేదులే
అవిశ్వాస సంబంధమైన నీ నోటి గుండా మాటలు వచ్చి మరలా నువ్వు కన్నీరు గార్చి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అంటే నీ నోటి గుండే పలుకుతున్నావు. జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం లేకుండా, హల్లెలూయా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టురాలిగా నీవు ఉండాలంటే అది అసాధ్యం. ప్రభు యొద్ద వస్తున్న నీవు, ప్రభుతో జీవిస్తున్న నీవు, ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న మనము విశ్వాస సంబంధులమై, హల్లెలూయా. అక్కడ వాక్యం అంటుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ప్రభు యొద్దకు వస్తున్నావు, ఆయన యొద్ద నువ్వు విశ్వాసపూరితమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోవటం వలన నువ్వు ఎంత నష్టపోతున్నావో అది నువ్వు గ్రహించడం లేదు. విశ్వాసం లేకపోవటానే సమస్యలు వస్తున్నాయి. విశ్వాసం లేకపోవటానే కన్నీరు వస్తుంది. విశ్వాసం లేకపోవటాన రోగం వస్తుంది. విశ్వాసం లేకపోవటాన అప్పులు అవుతున్నావు. విశ్వాసం లేకపోవటాన నువ్వు నీ బిడ్డలు క్షేమంగా ఉండలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన అంటున్నాడు అక్కడ మాట చూడండి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వాసంతో వెతుకుతున్నావో, ఏ విషయంలో, ప్రభువా నేను అప్పుల బాధలో ఉన్నాను, ఇదిగో శరీరం అంతా రోగముతో ఉంది, ఇదిగో కుటుంబంలో బిడ్డల మాట వినడం లేదు, ఇదిగో వారి ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవిస్తున్నారు, ఇదిగో ప్రభువా నా కుటుంబంలో ఇలా దరిద్రత ఉంది, పేదరికం ఉంది, సమస్య ఉంది అని నువ్వు ఎప్పుడైతే ప్రభు యొద్దకు విశ్వాసంతో వచ్చి ఆయనకి ఇష్టడుగా ఉండి నువ్వు అడుగుతావో, నువ్వు ఏదైతే ఆయన అడుగుతున్నావో నిశ్చయముగా నీకు ఫలము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఫలమిచ్చే ఆయన్ని మందిరంలో పెట్టుకొని, మందిరానికి రాకుండా మనం ఎక్కడో ఫలం పొందాలని అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఆ బస్సు ఎక్కి దిగి, బండ్ల మీద తిరిగి ఎక్కి దిగి అలసిపోయి సమస్యలు ఇంట్లో పడిపోయి ఒక రోగానికి, బాధకి, కన్నీరికి బాధపడడం తప్ప, ప్రభు మందిరం ఉంది, దైవ సన్నిధి ఉంది, ఇదిగో ఆయన సన్నిధిలో ఒక్క దినం ఉండటం వలన నాకు ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, మేలులు ఉన్నాయి, ఇదిగో ఆయన సన్నిధిలో తృప్తి పొందుతాము, ఆయన సన్నిధిలో కృప ఉంది, క్షేమం ఉంది, ఇదిగో మహిమ ప్రభావాలు ఉన్నాయి, తేజ మహిమ నిలిచింది. ఈ స్థలాన్ని వదిలి నేను ఎక్కడో వెతకటం ఎందుకు, ఎవరినో అడుక్కోవటం ఎందుకు, ఎవరి ప్రాధేయపడటం ఎందుకు? రోషము కలిగిన దేవుడు నాకు ఉన్నాడని విశ్వాసం నీకు ఉండాలి. ఆయన నా పక్షాన ఉన్నాడు, నా శరీరానికి రోగం వచ్చింది, ఈ రోగం ఆయన తీయాలి, నా కుటుంబంలో సమస్య వచ్చింది, ఇదిగో ఈరోజు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు, వాళ్ళని అడిగితే 2 రోజులు ఇస్తారు, 3వ రోజు వీళ్ళకి ఎప్పుడు ఉండవండి అంటారు. ఆ మాట మనకెందుకు? మోకరించు, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి, కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడు. గొప్ప దేవుడిని మనం పెట్టుకొని ఆ గొప్ప కార్యాలన్నీ నువ్వు అనుభవించకుండా, ఇదిగో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం దేవుల్లో బాప్తిసం పొందాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంలో కొన్నేళ్లుగా జీవిస్తున్నాం. మనమేదో మన ప్రార్థన వలనో లేకపోతే భయం వలనో ఏదో ఒక ఆత్మని మందిరానికి తీసుకొచ్చాం, ప్రార్థన నేర్పించాం, బాప్తిసం ఇచ్చాం. ఆ బాప్తిసం ఇచ్చిన వ్యక్తి, ఆ ప్రార్థన నేర్పించిన వ్యక్తి, దేవుని సహవాసం సంఘంలో ఉన్న వ్యక్తి, ఆ మనిషి క్రమంగా దేవుని యొద్దకు వస్తుంటే ఆ మనిషి ఎదురు ఈ యొక్క ముందున్న ఆత్మీయ జీవితం కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితులు. నీ యొక్క ప్రవర్తన చూసి, నీ భక్తి చూసి, నీ పరిచర్య చూసి, నీకున్న త్యాగము, సమర్పణ, ప్రేమ, నీకున్న అనుభవాలను చూసి ఆ వ్యక్తి నిన్ను చూసి మందిరానికి వచ్చాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, బాప్తిసం పొందాడు, దగ్గరుండి ఇప్పించావు బాప్తిసము, ప్రార్థన నేర్పించావు, పరిచర్య నేర్పించావు, అదన్నా అదక్క అన్ని చెప్పి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వెతుకుతుంటే ఆ వ్యక్తి ఎదుట నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చిన్న చేసుకొని, వాళ్ళు దేవుని మందిరంలో పచ్చగా ఫలిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఫలించకుండా, నువ్వు మందిరంలో ఉండకుండా, నీ బిడ్డలని మందిరంలో పెట్టకుండా ఏమి నేర్చుకుంటారు? దయచేసి చెప్తున్నాను,
మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ బిడ్డల్ని చెయ్యి విడవద్దు ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే నువ్వు చెయ్యి పట్టుకొని బిడ్డలను నడిపిస్తావో నువ్వు చేసే భక్తి వాళ్ళు నేర్చుకుంటారు, నువ్వు చేసే ప్రార్థన వాళ్ళు నేర్చుకుంటారు, నువ్వు చేయకున్న అనుభవాలు, దేవునితో ఉన్న అనుభవాలు వాళ్ళు అలవర్చుకుంటారు, పరిశుద్ధాత్మకు దగ్గరవుతారు, పరిశుద్ధతకు దగ్గరవుతారు, ప్రార్థన జీవితానికి దగ్గరవుతారు. భయము, భక్తి, ఈ మందిరంలో ఏ అయితే ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళు పొందుకుంటారు. అప్పుడు వాళ్ళు పొందుకున్నప్పుడు వారిని చూసి, వారు ఉన్న కృపాక్షేమము, వారి జీవితాలు వెలుగుతున్న వెలుగును చూసి నువ్వు తృప్తి చెందుతావు. నువ్వు దేవుని సన్నిధిలో బిడ్డలను పెంచకుండా దేవునికి దూరంగా పెట్టినప్పుడు వారికి ఏదన్నా ఒక సమస్య వస్తే మీరు తట్టుకోగలరా? భరించగలరా? ఒక చిన్న జ్వరం వచ్చేసి ఒక తలనొప్పి వస్తేనే మన బిడ్డలకు మనం తట్టుకోలేము. దేవుని కాపుదల లేకుండా మనం ఏదన్నా సాధించగలమా? మనం ఏదన్నా కృపాక్షేమాలు పొందుకోగలమా? చాలా జాగ్రత్తగా వినండి. చిన్న బిడ్డలైనా కానీ కష్టం అనుకోకుండా ఇక్కడి నుంచి అక్కడికి మొయ్యాలి, లేకపోతే బండిలో చాలది, ఆటోలో చాలది, అది కాదు, అది కష్టం అనుకోవద్దు దయచేసి. నువ్వు పెంచి మందిరంలో ఎప్పుడైతే పెంచుతావో అక్కడ అంటాడు, బాలురు నడవలసిన త్రోవను వారిని నడిపించండి, వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయినాక ఆ మార్గము నుండి ఒకవేళ ఎవరన్నా వచ్చి నువ్వు పక్కకి వెళ్ళు అని తోసిన వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పునాది ఎక్కడ వేశారు? ప్రార్థన మందిరంలో వేశారు ఆ పునాది. ఇంకొకరు వచ్చి ఎవరు వచ్చి ఏమి చెప్పినా చదువుకుంటూ ఉన్నారు. పక్కన పిల్లోడు వచ్చి రేయ్ ఆడుకోవటానికి వెళ్దాం, లేకపోతే పార్కుకి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం అని చెప్పి పిలిచాడు అనుకో, వాడు 15 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఒకవేళ 7-8 సంవత్సరాలు అయినా కానీ వాడు వెళ్తానంటే గో మేము యేసయ్యకి ప్రార్థన చేస్తున్నామంటారు. ఎందుకో తెలుసా? వాడు నేర్చుకున్న భక్తి అలాంటిది, ఆమె నేర్చుకున్న భక్తి అలాంటిది. అది నేర్పించటం ఎవరి బాధ్యత? తల్లిదండ్రులుగా, కుటుంబస్తులుగా మీ బాధ్యత. అదంతా నేర్చుకోకుండా ఒక్కగానొక్క బిడ్డలే, ఆ బిడ్డ ఏది అడిగితే అది ఇద్దాం, ఏది చేస్తే అది చేద్దాం, అట్టాగా ప్రేమ ఎక్కువైందనుకో, దీపం వెలుగుతుందండి, బాగా అందంగా వెలుగుతుంది, చక్కగా వెలిగిస్తుంది, చాలా ఆకారం బాగుంది అని, ఎంత బాగుందని వెళ్ళి ముద్దు పెట్టుకున్నావు అనుకో ఏమవుతుంది? మన మూతే కాలుతుంది. ప్రేమించండి, గద్దించండి. వాక్యం సెలవిస్తుంది, గద్దించని వాడు తల్లికి తండ్రికి విరోధులు అవుతారంట బిడ్డలు. చదువుకోండి సామెతల్లో. ప్రేమ, ప్రభు సన్నిధిలో ఉండటం, ప్రభు సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలకి వారసులు అవటం. మందిరంలో ఏ విధంగా నువ్వు పెంచుతావో ఆ మందిరంలో ఉన్న మహిమంతా వాళ్ళ మీదకి వస్తుంది. నీవైనా ఎప్పుడైతే దేవుని సావాసంలో మందిరంలో నివసిస్తావో ఆ మందిరంలో ఆశీర్వాదాలు, మందిరంలో మేలులు అవన్నీ ఇచ్చేది మనుషులు కాదండి, సేవకులు మేం కాదు. ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన మీకు ఇచ్చేది. పొందుకోవాల్సింది మీరు, ఇవ్వాల్సింది ఆయన. మేము మాత్రం మధ్యవర్తులు, అంటే ప్రార్థన చేయటం మాత్రమే. నువ్వు పోగొట్టుకున్నావనుకో అది నీ ఇష్టం, పొందుకున్నావనుకో అది నీ ఇష్టం. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉన్న మేలులను పొందాలంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో జీవిస్తున్న జీవితము ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉంటే విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు జీవించాలని. ప్రభు సన్నిధిలో వచ్చిన నీవు విశ్వాసపూర్తిగా ప్రభు మందిరంలోకి ఎప్పుడైతే వస్తావో ఆయనకి నీకు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డ నాకు ఇష్టమైన బిడ్డ ముద్ర వేయబడతావు. అక్కడ ప్రభుతో ఒక నిబంధన చేసుకున్న నీవు, విశ్వాసం నీలో ఎప్పుడైతే కూడగట్టుకుని ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డవి. ఎవరో చెప్పబలేదు ఈమె దేవునికి ఇష్టమైన బిడ్డ, లేకపోతే సేవకులు మేము చెప్పలే ఈమె దేవునికి ఇష్టమైన బిడ్డ అని చెప్పబల్లే. దేవుడే చెప్తున్నాడు నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవని. హల్లెలూయా. దేవుడు చెప్పిన తర్వాత మనకి ఇంకొకళ్ళ సాక్ష్యం ఏమీ పర్లేదు. మన పరిచర్య బాగా చేసామో, నువ్వు బాగా పరిచర్య చేసావని నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చాడు నీకు అక్కడ సాక్ష్యం. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసావనుకో, నువ్వు నమ్మకంగా దేవునికి ఇష్టంగా బ్రతికావనుకో, పరిచర్యలో, సంఘంలో, సేవకులు ఎదుట ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావనుకో, అక్కడ ఎవరో వచ్చి సాక్ష్యం ఇవ్వాల. గుర్తుపెట్టుకోండి,
చాలా విషయాల్లో, చాలా మందిరాల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళని పలకరించి వీళ్ళని పలకరిపోతే వీళ్ళు చిన్నపోతారు, వాళ్ళు గణపరిచి వీళ్ళు గణపరచకపోతే చిన్నపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద సేవకులైన మేమైనా, విశ్వాసులుగా మీరైనా పొగుడించుకొని మనల్ని గొప్ప చెప్పించుకొని ఇక్కడ చెప్పించుకున్నామంటే, ఈ గొప్ప, ఈ యొక్క పొగట్టం, ఈ యొక్క ఘనత పరలోకంలో దొరకదు. ఎందుకంటే నువ్వు పరలోకంలో పొందాల్సింది ఇక్కడ మనుషుల ద్వారా పొందావు. మనుషుల ద్వారా పొందిన ఏ వ్యక్తి కూడా ఆ ఘనత, ఆ గొప్ప, ఆ ప్రేమ, ఆశీర్వాదాలు పరలోకంలో పొందరు. ఒకవేళ ఇక్కడ మీకు దొరకలేదా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకో తెలుసా, ఇక్కడ ఘనపరచబడలేదు, ఇక్కడ ఒకళ్ళు పొగడబడలేదు, ఇక్కడ ఎవరు నిన్ను పట్టించుకోలేదు. కాబట్టి నీ కోసం ఘనత, ఆశీర్వాదం అక్కడ దాచబడి ఉన్నాయి. ప్రభు నిన్ను ఆ యొక్క సకల పరిశుద్ధులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. అది అవసరమా మనకి? ఇక్కడ ఘనత అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘము, సహవాసము, ప్రార్థన, పట్టుదల, పరిచర్య, సేవకులు, నీ యొక్క ప్రారంభం మొదటి స్థితి ఎలా ఉందో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందు అడుగు వేస్తూ ప్రార్థనలో జీవిస్తూ నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు నీ ఎడల చేయవలసిన కార్యాలన్నీ, ఆయన మందిరంలో ఏదైతే ఒక్కొక్కటిగా దాగి ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో నువ్వు మేలులు పొందుకుంటావు. విశ్వాసం ద్వారా ప్రభు నీకు చేసే గొప్ప, ఇక్కడ రాని ఘనత పరలోకంలో నీకు ఉంది అని నువ్వు నమ్మాలి. అది వాస్తవం, నేను చెప్తున్నాను. నీ పరిచర్య నీదే, నీ సేవ నీదే, నువ్వు దేవునికి చేసేదాన్ని ప్రతి దాంట్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మొదటలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, దేవునితో ఎలా ఉన్నాను, మనుషులతో ఎలా ఉన్నాను, ఈ మందిరంతో ఎలా ఉన్నాను బంధం కలిగి, ఇప్పుడు ఎలా ఉన్నాను, నీ మందిరంలో ఉన్న ఈ ఆశీర్వాదాలన్నీ నేను అనుభవిస్తున్నానా, అనుభవించటం లేదా? ఎప్పుడైతే నువ్వు అవన్నీ అనుసరించి ఆలోచించి చూస్తావో దేవుడు కృపలతో నింపుతాడు. హల్లెలూయా. దేవుని కృపతో నిన్ను నింపినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన యొద్ద ఆశీర్వాదం పొందుకుంటావు. ఒక చిన్న మాట చదివించి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యం. మీరు నన్ను వెదికిన వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. వెతికిన ఎడల హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఆయన్ని మందిరానికి వచ్చి నిద్రపోవటం కాదు, ప్రక్కన మాట్లాడటం కాదు, లేక మనకేదో అది నీకు తెలిసినవి వారితో వీరితో సంభాషించడం కాదు. మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఎక్కడున్నాడా? ఆయన ఏం చెప్పాడు? మందిరంలో నేను ఉంటాను అన్నాడు. ఇక్కడ ఉంటుంది ఆయన తేజో మహిమ అన్నాడు. ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ ఆయన ఘనత ఉంటుంది, ఆయన కృప ఉంటుందని చెప్పాడు. కానీ నీవు వచ్చి ఆ కూర్చున్న స్థలంలో నీవు కూర్చున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయనంట వెతకాలి. హల్లెలూయా. దేవునితో కలిగి మందిరానికి వచ్చి నీవు నీ పూర్ణ మనసుతో ఆయన్ని వెతకాలి. మందిరానికి వచ్చి నీవు ఆయన యొద్ద విచారణ చేయాలి, అడగాలి. నీ పరిస్థితిని బట్టి నీతో బంధము, ఆయనతో బంధము నువ్వు ఎంతకాడికి పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వాక్యం అంటుంది, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఆ ఒక్క దినము గడపవలసిన ఆశీర్వాదం, ఆ 1000 దినాల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావా? ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయి లేని తలనొప్పులు తెచ్చుకొని నీ కుటుంబాన్ని నువ్వు ఇబ్బంది పడుతూ, నీ కుటుంబాన్ని ఇబ్బంది పడుతూ, నువ్వు ఉంటున్న ప్రాంతానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రాంతంలో, నీ ఉంటున్న ప్రాంతంలో ఒక సమస్య వచ్చినా అక్కడ నీ ప్రార్థన జీవితం పని చెయ్యలేదని అర్థం. అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకునే విషయం ఏంటంటే, మనం ఉంటున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, మనం వీళ్ళ కోసం ప్రార్థన చేయటం లేదు కాబట్టి వారికి వచ్చింది ఆ అపాయం, ఆ కీడు.
నిన్ను బట్టి నీ చుట్టుపక్కల కూడా క్షేమంగా ఉంటుంది. గుర్తుపెట్టుకుని, నేను ఇందాకే చెప్పాను, మనం ఉంటున్న స్థలంలో మనమే కాదు, మన ఇల్లే కాదు, మన మందిరమే కాదు, మన చుట్టుపక్కల దేవుని తెలియని అన్ని జనులు కూడా క్షేమముగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే మరి నువ్వు వారి కొరకు ఎంత మాత్రం ప్రార్థన చేస్తున్నావో. ఒకవేళ సడన్గా ఒక కీడు అపాయం వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో. ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదము ఒక్క దినము నీ ఉండటం వలన వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అంటాడు, జీవితకాలం నేను దేవుని మందిరంలో ఉంటా. దేవుని మందిరంలో ఉండటం వలన నీకు కలిగేది ఏంటయ్యా అంటే కృపా, క్షేమము, మేలులు, తృప్తి చెందే జీవితం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా, నివసిస్తున్నావా? ఇదిగో ప్రేమించటం ఎలా? దేవుని ప్రేమించే వాళ్ళు నీకు ఇక్కడ ఉంటారు. దేవుని ప్రేమ నీకు దొరుకుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించే అనుభవంలో నీ తోటి విశ్వాసులైన, సేవకులైన, నీ ఉంటున్న ప్రాంతాన్ని ప్రేమించే మనసు కలిగి ఉంటున్నావా? ఇదిగో నువ్వు ప్రేమించగలిగితే నువ్వు దేవుని యొద్ద ప్రేమ పొందుకుంటావు. మనం ప్రేమించే గుణం లేకపోతే నువ్వు ఎంత భక్తుడవైనా, భక్తురాలువైనా ప్రేమించబడలేవు. ఆయన సన్నిధిలో చివరిగా ఆయన యందు విశ్వాసం ఉండి నీవు నమ్మినప్పుడు ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ విశ్వాసం ద్వారా ప్రభు సన్నిధిలో నీవు జీవించే జీవితం ఎలా ఉంటుందంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఆయన సన్నిధిలో నువ్వు ఏదైతే అడుగుతావో ఆ ఫలము, ఆ ఆశీర్వాదము ఇక ఎవ్వరు ఆపరు, నిశ్చయముగా పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. మోకరించిన వాళ్ళు ఇన్న వాక్యాన్ని ప్రక్కన పెట్టద్దు. చెప్పబడిన మాట, ఈ వాక్యం వింటున్న నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఇప్పటికి ఎన్ని ఆదివారాలు దేవునికి దూరంగా ఉన్నావో, ఎన్ని వేల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో, ఎన్ని వేల ఆశీర్వాదాలకు బదులుగా కీడు నువ్వు పొంది ఉన్నావో, ఎంత ఆశీర్వాదానికి ఎంత కీడు అనుభవించాల్సిన పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. ప్రభువా, నాకు కీడు వద్దు నాయన, నాకు సమస్యలు వద్దు ప్రభువా, నా కుటుంబం దరిద్రత వద్దు నాయన, నేను కీడు అనుభవించాలని ఆశపడట్లేదు, నేను నీ సన్నిధిలో నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నానని కన్నీరు కారవండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీకు సమాధానం ఇస్తున్నాడు. సహాయం ఆయన మందిరంలో ఏముంది? ఒక్క దినము గడపటం వలన ఆయన మందిరంలో ఇదిగో మేలులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, తేజోమహిమ ఉంది. ఇదిగో ఆయన మందిరంలో కృపాక్షేమం ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు ప్రేమించబడతావు. బయట ఎక్కడా నీ యొక్క పరిస్థితులకి ప్రేమ దొరకదండి. ఆయన మందిరంలో గొప్ప ఆదరణ. ఆయన అంటాడుగో, నీ మందిరంలో ఆదరణతో ఆయన గొప్ప నెమ్మది కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు. దయాళుడైన దేవానికి వందనాలు. నిదాసరాలు నిలబెట్టి సూటిగా ఒక్కొక్కరితో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని వివరంగా తెలిపినందుకై స్తోత్రాలు. నీ సన్నిధిలో గడుపుట మాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని, నీ సన్నిధిలో మేము నివసించిన ఎడల మాకు కలుగు మేలులు, మాకు కలుగు కాపుదల, మాకు అనుగ్రహించబడు ఆశీర్వాదం, మాకు దొరుకు సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుందని మాకు తెలియపరిచినందుకై నీకు స్తోత్రం. మేము ఎక్కడన్నా కూడా నీ సన్నిధిలో నిలుచువారిగా మేము ఉండునట్టు కృపద ఇచ్చేయండి. రాజు సముఖంలో నిలిచిన ఏలియా, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో, అవును దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే మేము ఎక్కడున్నా ప్రభువా నీకు స్తోత్రం. మా ఎదుట రాజులే నిలబడిన, పర్వతాలే అడ్డు వచ్చిన, పరిస్థితులన్నీ ఎలాంటి పరిస్థితులైనప్పటికీ జయము మాదే అవుతుంది. నీ సన్నిధిలో మేము నిలిచి ఉండుట అతి ప్రాముఖ్యమైనదని, నీ సన్నిధిలో గడుపుట అవసరమని, అనివార్యమని తెలియపరిచినందుకు స్తోత్రం. నీ సన్నిధి మాతో రాని ఎడల అడుగైనా ముందుకు నడవలేము, కొనసాగమని
భక్తుడు పలికినట్టు, అవునయ్యా నీ సన్నిధి మాతో కూడా వస్తేనే మేము ఎక్కడున్నా మా ప్రభువా ప్రయాణం ఎంత కఠినమైన భారమైన పరిస్థితులన్నీ ఎంత వ్యతిరేకంగా ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధి మాతో కూడా ఉండి ఉన్నట్టయితే అది అరణ్య యాత్ర అయినా మేము ముందుకు సాగగలం. సమస్యలు పర్వతాల్లాగా మా ఎదురుగా కొండల్లాగా నిలబడిన వాటన్నిటినీ చదురు చేసేవాడవు. నీవు నీ సన్నిధితో మాతో ఉన్నట్టయితే పర్వతాలు మాకు ముందుగా నడిచి ప్రతి మెట్టను సదురు చేసి ప్రతి పల్లాన్ని పూడ్చివేసి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చి మా గొప్ప దేవ మాతో ఉండిమని నీ సన్నిధి మేము ఎల్లప్పుడూ అనుభవించువారిగా నీ సన్నిధిని అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధిని కోరుకుని వారిగా మేము ఉందుముగాక. బంధువుల కంటే ఆస్తి సంపాదన కంటే అన్ని పరిస్థితుల కంటే లోక సంబంధమైన సుఖభోగాల కంటే నీ సన్నిధిని ఆశించదగినదని ఎరిగి అన్నిటికంటే ప్రాముఖ్యంగా భక్తుడు పలుకుతున్నట్టు నా జీవిత కాలం అంతయు నీ మందిరావరణలో నేను ఉండగోరుతున్నాననే రీతిగా మేము కూడా నీ సన్నిధిలో గడపటానికి ఆశించే వారిగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించుదురుగాక. నీ సన్నిధి నుంచి విడిచి వెళ్ళటానికి దేవా యెహోషువ ఇష్టపడల. అతను నీ సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. అవును తండ్రి, లోక సంబంధమైన నేత్రాశ శరీరాశ జీవోడంబాల వైపుకు వెళ్ళకుండా నీ సన్నిధినే అన్నిటికంటే ఎక్కువగా కోరుకొని ఆశించి నీ సన్నిధిలోనే నిలవటానికి రాత్రింబగలు నీ వాక్యాన్ని ధ్యానించి నీటి కాలువల ఎవరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేము చేయనది యావత్తు సఫలమగునట్టుకు నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ సన్నిధిలో మాకు దొరుకు సంపూర్ణ ఆరోగ్యం, నీ సన్నిధిలో మాకు దొరుకు సమస్త మేలులు అనుభవించువారముగా నీ సన్నిధిలో ఆనందించుదుముగాక. ఆత్మానిచ్చే నీ దాసురాలను అభిషేకించి మరింత బలంగా వాడుకుని మహిమ పొందమని నీ బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని వారు ఆహారం తినబోతున్న ఆహార పదార్థాలని ఆశీర్వదించమని దేవా బలహీనలు ఎవరైనా వచ్చి ఉంటే వారిని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి రోగం యేసు నామములో పారిపోవునుగాక. ప్రతి సమస్య పటాపంచలైపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడునుగాక. ఆగిన ప్రతి ఆశీర్వాదం కదిలి వచ్చునుగాక. మీ సర్వ సమృద్ధిలో నీ బిడ్డ ప్రతి అక్కర తీర్చబడునుగాక. ప్రతి దుఃఖం నాట్యంగా మారునుగాక. ప్రతి మోయబడిన గర్భం తెరవబడునుగాక. ఆశిస్తున్న వారికి నీ ఆశీర్వదించి ఉద్యోగాల వారికి అనుగ్రహించుదురుగాక. చదువుతున్న పిల్లల జీవితంలో వారి చదువులో మంచి ర్యాంకు సాధించుదురుగాక. పని చేస్తున్న వారి పని బాటల్లో ప్రయాణాల్లో వారికి తోడయ్యుందురుగాక. ప్రతి వారి రెక్కల కష్టార్జితం దీవించబడునుగాక. ఎంత దూరం వెళ్ళినా నీ బిడ్డలకు నీ సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక. నీ ముఖ కాంతి నీ బిడ్డల మీద ప్రకాశించునుగాక. ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని దేవా నీ సన్నిధి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను విలువను గుర్తించిన నీ బిడ్డలు ఇక వెన్నటికి నీ సన్నిధి కంటే మరి దేనిని మరి ఎవరిని ఎక్కువగా ప్రేమించకుందరుగాక. నీ సన్నిధిలో నిత్యానందం వారి ముఖం పైన ప్రకాశింపజేసి దీవించమని సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.